Hi everyone, a very good evening to one and all. Welcome to LK Coaching Center. So today we are going to discuss about BODMAS అండి. ఓకేనా? సో ఈ రోజు మనము వెరీ ఫస్ట్ టాపిక్ అన్నమాట. ఓకేనా? అకార్డింగ్ టు ద సిలబస్ మనకు టోటల్ 8 టాపిక్స్ ఉంటాయి కదా. సో ఆల్రెడీ మీకు తెలుసు, నేను ఆ 8 టాపిక్స్ ఏంటేంటో అనేది మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకేనా? ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యి ఉంటే ఒకసారి బ్రీఫ్ గా బేసిక్ అర్థమెటిక్ లో ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓకే, సో చూడండి, జస్ట్ 1 మినిట్ అండి. అంటే ఏ టాపిక్స్ ఉన్నాయనేది ఒకసారి బ్రీఫ్ గా డిస్కస్ చేసుకొని తర్వాత ఫస్ట్ టాపిక్ లోకి వెళ్దాం. ఓకే, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చూడండి, ఆల్రెడీ క్లాసెస్ విన్న వాళ్ళు రివిజన్ కోసం ఒకసారి వింటే వినండి, లేకపోతే ప్రాబ్లమ్ డిస్ప్లే చేసిన వెంటనే మీరు సొల్యూషన్స్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, చూడండి, బేసిక్ అర్థమెటిక్ లో మనకు బేసిక్ అర్థమెటిక్ లో అకార్డింగ్ టు ది సిలబస్ టోటల్ మనకి 8 టాపిక్స్ ఉంటాయి. ఓకేనా? టోటల్ మనకు 8 టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి BODMAS. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి యావరేజెస్, థర్డ్ వన్ వచ్చేసి పర్సంటేజెస్, ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ అండ్ లాస్. సిక్స్త్ వన్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. సెవెంత్ వన్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్. చివరి టాపిక్ వచ్చేసి యూనిటరీ మెథడ్. ఓకేనా? యూనిటరీ మెథడ్. సో ఈ 8 టాపిక్స్ అయిపోయిన తర్వాత, ఓకేనా, ఈ 8 టాపిక్స్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మీకు ఏదైనా ఇంకా టాపిక్ లో నుంచి ఈ 8 టాపిక్స్ కాకుండా వేరే టాపిక్ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంది సార్. సో ఆ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే తర్వాత నేను ఈ 8 టాపిక్స్ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో BODMAS ఒకటండి. యావరేజెస్ అంటే సరాసరి లేదా సగటు అని చెప్పుకుంటాం. పర్సంటేజెస్ వచ్చేసి శాతాలు అని డిస్కస్ చేసుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనము సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ లేదా సరళ వడ్డీ అని డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి లాభ నష్టాలు అని చెప్పుకుంటాం. టైమ్ అండ్ వర్క్ వచ్చేసి కాలము మరియు పని. టైమ్ అండ్ డిస్టెన్స్ వచ్చేసి కాలము మరియు దూరము. యూనిటరీ మెథడ్ వచ్చేసి ఏకవస్తు మార్గం అని చెప్పుకుంటాం. ఓకేనా? సో మనకి బేసిక్ అర్థమెటిక్ లో ఈ 8 టాపిక్స్ ఉంటాయండి. సో ఇంతకు ముందు బ్యాచ్ వాళ్ళకి నేను ఆల్ టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఏదైనా మీకు టాపిక్ అర్థం కాకపోయి ఉంటే, క్లమ్జీగా ఉండి ఒకసారి ఈ టాపిక్ అసలు అర్థం కాలేదండి, మరీ ఎక్స్ప్లెయిన్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే, నేను ఇప్పుడు వెరీ బిగినింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఒక టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏది ఉంటుంది అనేది మీకు మెన్షన్ చేస్తాను. సో ఆ టాపిక్ మీకు అర్థం కాకపోయినా, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోయినా ఆ టాపిక్ లో మీకు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? డైలీ వినొచ్చు. ఇన్ కేస్ ఆల్రెడీ విని ఉన్న వాళ్ళు డైలీ మాకు అవసరం లేదు, మాకు ఏదైతే అర్థం కాలేదో ఆ టాపిక్ అటెండ్ అవుతాం సార్ అంటే దట్స్ యువర్ చాయిస్. ఓకే, సో నేనైతే వెరీ బిగినింగ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఒక్కొక్క టాపిక్ అయిపోయిన తర్వాత, ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అట్ ది సేమ్ టైం ఆ టాపిక్ మీద ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి. ఓకేనా? ఆ టాపిక్ మీద ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి? BODMAS. ఓకేనా? BODMAS. సో దీన్ని మనము BODMAS అని పిలుచుకుంటాం అనమాట. వి అనేది ఎందుకంటే ఇప్పుడు మీకు టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వి అనేది ఎందుకనేది మీకు టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇదండి మీకు ఓవరాల్ గా అంటే ఎంటీఎస్ కు, ఓకేనా, ఎంటీఎస్ కు మరియు పోస్ట్ మ్యాన్ కు బేసిక్ అర్థమెటిక్ నుంచి మీకుండే సిలబస్ వచ్చేసి ఈ 8 టాపిక్స్ అనమాట. ఓకేనా? ఈ 8 టాపిక్స్. పిఏ వాళ్ళకు వచ్చేసి బేసిక్ అర్థమెటిక్ తో పాటు, ఓకేనా, బేసిక్ అర్థమెటిక్ తో పాటు రీజనింగ్ కూడా ఉంటుంది. ఓకేనా? రీజనింగ్ కూడా ఉంటుంది. రీజనింగ్ కూడా అట్ ది సేమ్ టైం మనకు 8 టాపిక్స్ ఉంటాయి. అవి ఏంటివనేటివి మీకు చెప్తాను తర్వాత. ఓకేనా? తర్వాత చెప్తాను. రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు రీజనింగ్ సిలబస్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఈరోజు మనం BODMAS అనే టాపిక్ స్టార్ట్ చేద్దామండి. BODMAS అని ఎందుకన్నామంటే వి అంటే అర్థం ఏంటంటే అండి, వినిక్యులం అనమాట. వినిక్యులం అని, వినిక్యులం అంటే ఏంటంటే బార్ ఉంటది కదండి, ఏదైనా నెంబర్ పైన బార్ ఉంటది కదా, అంటే పై గీత. ఓకేనా? పై గీత. పై గీత అంటే మామూలు ఈ పై కాదండి.
ఓకేనా? ఈ పై కాదు, ఈ పై కూడా కాదు. సపోజ్ 25 బార్, 36 బార్, 5 బార్ అని ఉంటుంది కదా. సో నంబర్స్ పైన ఏదైతే గీత ఉంటుందో దాన్ని వినికులం అంటారనమాట. ఓకేనా? ఈ వినికులం యొక్క అర్థం ఏంటంటే, ఏవైనా నంబర్స్ ఇచ్చింటారు కదండి, 25 ప్లస్ 67 ఇంటూ 32 ప్లస్ 25 బార్ మైనస్ 36 ఈ విధంగా ఇచ్చారనుకోండి, బ్రాకెట్ లో ఈ విధంగా ఇచ్చి, సపోజ్ ఈ విధంగా ఇచ్చారనుకోండి, మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ లో ఏదైనా మనకు బార్ అనే వాల్యూ ఉంటే, ఓకేనా, ఏదైనా వాల్యూ పైన మనకు పై గీత ఉంటే అది మనం ఫస్ట్ ఆ వాల్యూని సింప్లిఫై చేయాలని దాని అర్థం. వినికులం అర్థం ఏంటంటే, ఫస్ట్ మనము బార్ ఉన్న వాల్యూస్ ని ఫస్ట్ సింప్లిఫై చేయాలని దాని అర్థం. ఓకేనా? చూద్దాం, ప్రాబ్లమ్స్ చూద్దాం. అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సపోజ్ 35 ప్లస్ 25 బార్ అని ఉందనుకోండి, ఫస్ట్ ఈ వాల్యూని సింప్లిఫై చేయాలని అర్థం. ఈ వాల్యూని సింప్లిఫై చేసిన తర్వాత మీరు రిమైనింగ్ వాల్యూస్కి వెళ్ళాలి. ఓకే, చూడండి. సో వి ఫర్ వినికులం, ఓకేనా, బార్ అనమాట. ఓకేనా, పైకి బి ఫర్ బ్రాకెట్స్. బ్రాకెట్స్ ఆర్ 3 టైప్స్ అండి. ఓకేనా, బ్రాకెట్స్ ఆర్ 3 టైప్స్. ఓకే, స్మాల్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్. ఓకేనా, స్క్వేర్ బ్రాకెట్. ఫస్ట్ మనము ఇచ్చిన క్వశ్చన్ లో మనకు బ్రాకెట్స్ 3 బ్రాకెట్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేయాలి. సెకండ్ స్క్వేర్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేయాలి. చివరిగా మనము స్క్వేర్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేయాలి. ఓకేనా, ఆర్డర్ ప్రకారం చేయాలండి. అకార్డింగ్ టు ద బ్రాడ్నెస్, బి ఫర్ బ్రాకెట్స్. బ్రాకెట్స్ ఆర్ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్మాల్ బ్రాకెట్, సెకండ్ వన్ ఈజ్ స్క్వేర్ బ్రాకెట్. ఓకేనా, కర్లీ బ్రాకెట్ అండి. థర్డ్ వన్ ఈజ్ స్క్వేర్ బ్రాకెట్. ఓకేనా, సో ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేయాలి, తర్వాత కర్లీ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేయాలి, చివరిగా స్క్వేర్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేయాలి. ఓకే, గో ఫర్ ఆఫ్ అన్నమాట. ఆఫ్ అంటే ఏంటంటే మల్టిప్లికేషన్. ఓకేనా, మల్టిప్లికేషన్. మనం ఆఫ్ అని మెన్షన్ చేసినప్పుడు మనం ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేయాలి, తర్వాత ఆఫ్ ఉందనుకోండి, ఆఫ్ అనేది ఏ రెండు వాల్యూస్ మధ్య అయితే ఉందో ఫస్ట్ ఆ వాల్యూస్ ని మనము మల్టిప్లై చేయాలి, సింప్లిఫై చేయాలి. ఓకేనా, డి ఫర్ డివిజన్. ఓకేనా, డి ఫర్ డివిజన్. ఓకేనా, డి ఫర్ డివిజన్. ఎం ఫర్ మల్టిప్లికేషన్. ఓకేనా, ఎం ఫర్ మల్టిప్లికేషన్. ఎం ఫర్ మల్టిప్లికేషన్. చూడండి, ఆఫ్ అన్న మల్టిప్లికేషన్ వస్తుంది, ఎం అన్న మల్టిప్లికేషన్ వస్తుంది. డైరెక్ట్ గా మనం ఇంటూ మార్క్ ఇచ్చినారనుకోండి, ఈ వాల్యూస్ అన్ని ఇస్తే ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేస్తారు, తర్వాత ఆఫ్ వాల్యూస్ ని సింప్లిఫై చేస్తారు, తర్వాత డివిజన్ ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేస్తారు. ఈ మూడు అయిపోయిన తర్వాత మీరు ఈ మల్టిప్లికేషన్ దగ్గరికి రావాలి, డైరెక్ట్ ఈ గుర్తు ఇచ్చినప్పుడు. ఓకేనా, ఏ ఫర్ అడిషన్. ఓకేనా, ఏ ఫర్ అడిషన్. ఓకే, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. ఓకేనా, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. సో చూడండి, మనకు అకార్డింగ్ టు ద బాడ్మస్ ఇవి మొత్తం మనము మనకు సింప్లిఫికేషన్ ఏదన్నా ఇవ్వండి, అకార్డింగ్ టు ది బాడ్మసే మనం సింప్లిఫై చేయాలి. చివర్లో ఏఎస్ అనేది ముందుగా మనం సబ్ట్రాక్షన్ అయినా చేయొచ్చు, అడిషన్ అయినా చేయొచ్చు, ఈ రెండిట్లో. ఓకేనా, ఈ రెండిట్లో ఏదైనా ముందు చేయొచ్చు, వెనకైనా చేసుకోవచ్చు. ఓకే, మనకు సింపుల్ గా ప్రొనౌన్స్ చేయడానికి చివర్లో ఏఎస్ ఉంటే మనకు సింపుల్ గా బాడ్మస్ అని పిలవడానికి సింపుల్ గా ఉంటుంది కాబట్టి చివర్లో ఏఎస్ అని ఇచ్చారనమాట. అడిషన్ అయినా చివర్లో మనం అడిషన్ అయినా ఫస్ట్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్షన్ అయినా చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఇది గుర్తు పెట్టుకోండి, మనం చేసే ప్రాబ్లమ్స్ అన్ని అకార్డింగ్ టు ది బాడ్మాసే చేయాలన్నమాట. ఓకేనా, సో బాడ్మాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీకు 2 క్వశ్చన్స్ బాడ్మాస్ నుంచి రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఈ బాడ్మాస్ లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, స్పీడ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుందండి. స్పీడ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్స్ లో కూడా మీకు సింప్లిఫై చేయడానికి మామూలు క్యాలిక్యులేషన్ పార్ట్ వచ్చినప్పుడు మీరు బాడ్మాస్ ఎంతైతే బాగా ప్రాక్టీస్ చేసింటారో అక్కడ స్పీడ్ అనేది మీకు ఈజీగా అవుతుంది అనమాట. ఓకేనా, సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టాపిక్ స్టార్టింగ్ అవ్వక ముందే 20 వరకు టేబుల్స్ నేర్చుకోవాలని చెప్పాను.
ఓకేనా. అట్ ది సేమ్ టైం 50 వరకు స్క్వేర్స్ నేర్చుకోమని చెప్పాను. ఓకే, 20 వరకు క్యూబ్స్ కూడా నేర్చుకోమని చెప్పాను. ఓకేనా. ఈ 3 ఎవరైతే నేర్చుకోలేదో కనీసం ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. ఓకేనా, దయచేసి ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి నేర్చుకోవడం. 20 వరకు టేబుల్స్, 50 వరకు స్క్వేర్స్, 20 వరకు క్యూబ్స్. ఓకేనా. ఒక వైట్ పేపర్ లో చార్ట్ మాదిరి ప్రిపేర్ చేసుకొని మీ యొక్క రూమ్ లో జస్ట్ అక్కడ స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. డైలీ ఒకసారి చూసుకోండి. ఓకే, ఇన్ కేస్ మీరు నోట్ చేసుకోలేకపోయింటే నేను ఒక వైట్ పేపర్ లో నీట్ గా ఈ 20 వరకు టేబుల్స్, 50 వరకు స్క్వేర్స్, 20 వరకు క్యూబ్స్ నీట్ గా ఒక పెద్ద వైట్ పేపర్ లో రాసి నేను గ్రూప్ లో షేర్ చేయమంటే చేస్తానండి. ఓకే, సో డెఫినెట్ గా ఇవి మాత్రం నేర్చుకోండి. క్యాలిక్యులేషన్ పార్ట్ లో చాలా హెల్ప్ అవుతాయి మీకు. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇదండి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా. బ్రాకెట్స్ ఆర్ 3 టైప్స్ అన్నమాట. ఓకేనా. ఫస్ట్ వన్ ఈజ్ స్మాల్ బ్రాకెట్, సెకండ్ వన్ ఈజ్ కర్లీ బ్రాకెట్, థర్డ్ వన్ ఈజ్ స్క్వేర్ బ్రాకెట్. ఓకేనా. ఓ అంటే ఆర్డర్ కాదండి, ఆఫ్ అన్నమాట. ఓకేనా, ఆఫ్ అన్నమాట. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. డి ఫర్ డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్, ఏ ఫర్ అడిషన్, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. ఓకే, ఇవి వెరీ బేసిక్ ఫార్ములాస్ అండి. ఇవి వెరీ బేసిక్ ఫార్ములాస్. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. టైం వేస్ట్ అవుతుంది కదా మనకు. సో స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు క్లాస్ అయిపోయిన తర్వాత నీట్ గా నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఫార్ములాస్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. జస్ట్ నోట్ చేసుకోండి. ఎప్పుడు ఏ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ ని యూజ్ చేయాలనేది, ఈ ఫార్ములాస్ ని యూజ్ చేయాలనేది నేను చెప్తాను మీకు. ఓకే, జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. బెటర్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్ అండి. ఇన్ని ఫార్ములాస్ నోట్ చేసుకునే లోపల టైం అవుతుంది మనకు. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది క్లాస్ నోట్ చేసుకోండి. ఓకే, జస్ట్ బెటర్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్ అండి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో బార్ ఉన్నది, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానని చెప్పాను కదా. సో చూడండి, క్వశ్చన్ ఏముంది ఇక్కడ. 25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 40 డివైడెడ్ బై కర్లీ బ్రాకెట్ ఓపెన్ 8 స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 6 మైనస్ 1 బార్. ఈ రెండు వాల్యూస్ పైన మనకు బార్ అనేది ఉంది. ఓకేనా. నెక్స్ట్ స్మాల్ బ్రాకెట్ క్లోజ్డ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్, స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. ఓకేనా. సో అకార్డింగ్ టు ది బార్డ్మస్ మనం ఫస్ట్ ఏం చేయాలండి. అకార్డింగ్ టు ది వి బార్డ్మస్ మనం ఫస్ట్ ఏం చేయాలి. సో ఫస్ట్ ఒక్క ప్రాబ్లం వినండి, తర్వాత మీరే చేద్దరు కానీ. ఓకేనా, వినేటప్పుడు నోట్ చేసుకోవద్దు. వచ్చిన వాళ్ళు చేయండి, రాని వాళ్ళు నోట్ చేసుకోవద్దు. ఫస్ట్ ఒక క్వశ్చన్ వినండి. ఓకేనా. సో అకార్డింగ్ టు ది వి బార్డ్మస్ ఫస్ట్ మనం ఏం చేయాలి. వినిక్యులం అంటే ఏ రెండు వాల్యూస్ పైన అయినా కానీ, 3 వాల్యూస్ పైన అయినా కానీ, ఏ వాల్యూస్ పైన అయినా కానీ బార్ అనేది ఉందనుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆ వాల్యూస్ ని సింప్లిఫై చేయాలని దాని అర్థం అకార్డింగ్ టు ది వి బార్డ్మస్. ఓకేనా. సో కాబట్టి బార్ ఏ వాల్యూస్ పైన అయితే బార్ ఉందో అది మాత్రమే ఫస్ట్ సింప్లిఫై చేయండి. రిమైనింగ్ వాల్యూస్ ని ఉన్నవి ఉన్నట్టు రాసుకోండి. ఓకేనా. కాబట్టి ఏం చేస్తాం మనం, ఇక్కడ బార్ ఉంది కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ ని ఉన్నవి ఉన్నట్టే రాసేస్తాం. 25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 40 డివైడెడ్ బై కర్లీ బ్రాకెట్ ఓపెన్ 8 స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 6 మైనస్, ఎందుకంటే ఈ రెండు వాల్యూస్ పైనే మనకు బార్ అనేది ఉంది, ఈ మైనస్ పైన లేదు. చూడండి, ఇక్కడ దాకే ఉంది మనకు. కాబట్టి ఈ రెండు నంబర్స్ కి మనం ఫస్ట్ సింప్లిఫై చేస్తాం. సో 6 మైనస్ 1 ఎంత అండి, 5. బార్ అనే దానికి అర్థం ఏంటంటే ఏ రెండు వాల్యూస్ పైన అయితే బార్ ఉందో ఫస్ట్ ఆ రెండు వాల్యూస్ ని సింప్లిఫై చేయాలని దాని అర్థం. దట్స్ ఇట్. ఓకేనా. 6 మైనస్ 1 అంటే ఎంత అండి, 5. కాబట్టి 5 నోట్ చేసినాం. రిమైనింగ్ వాల్యూస్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా రాసుకున్నాం. సో చూడండి, స్మాల్ బ్రాకెట్ క్లోజ్డ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్, స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. సో మనకు వి అనేది కంప్లీట్ అయిపోయింది, వినికులం అనేది. నెక్స్ట్ ఏంటండి, బ్రాకెట్స్. బ్రాకెట్స్ ఆర్ 3 టైప్స్ అని మనం చెప్పుకున్నాం. సో ఈ 3 బ్రాకెట్స్ లో ఫస్ట్ మనం సింప్లిఫై చేయాల్సిన బ్రాకెట్ ఏంది, స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని ఫస్ట్ మనం సింప్లిఫై చేయాలి. సో స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ఏంటి, 6 మైనస్ 5. ఓకేనా, 6 మైనస్ 5.
సో రిమైనింగ్ వాల్యూస్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా రాసుకుంది. 25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 40 డివైడెడ్ బై కర్లీ బ్రాకెట్ ఓపెన్ 8 స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 6 మైనస్ 5 అనేది ఎంత అండి మనకు 1 అనమాట. ఓకేనా, స్మాల్ బ్రాకెట్ క్లోజ్డ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్, స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. సో 6 మైనస్ 5 అనేది 1 కాబట్టి బ్రాకెట్ లో 1 ఉంది, బ్రాకెట్ అవతల 8 ఉంది కాబట్టి అది ఏమవుతుంది మనకు మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకేనా, మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి 8 into 1 అని రాసుకున్నాం. రిమైనింగ్ వాల్యూస్ ఉన్నట్టే రాసుకున్నాం. నెక్స్ట్ చూడండి 25 మైనస్ బ్రాకెట్ లో 8 into 1 ఎంత అండి 8 అవుతుంది. 40 డివైడెడ్ బై కర్లీ బ్రాకెట్ లో 8 ఉంది అంటే డివిజన్ అవుతుంది అది. సో 40 డివైడెడ్ బై 8, ఇక్కడ కర్లీ బ్రాకెట్ క్లోజ్ అయింది, ఇక్కడ చూడండి ఇక్కడ స్మాల్ బ్రాకెట్ క్లోజ్ అయింది, ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఆల్సో క్లోజ్ అయిపోయింది, క్లియర్ అయింది. సో ఫైనల్ గా మనకి ఏముంది స్క్వేర్ బ్రాకెట్. ఓకేనా, సో 25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 40 డివైడెడ్ బై 8 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. సో 40 అనేది 8 తో ఎన్ని టైమ్స్ అవుతుందండి 5 times కి. 8 5 40 కదా, కాబట్టి 5 మిగులుతుంది మనకు. సో ఇక్కడ మైనస్ ఉంది, బ్రాకెట్ లో 5 ఉంది, సో +5 ఉంది అది. ఓకేనా, మైనస్ ఉంటే మైనస్ అని మెన్షన్ చేస్తారు, ప్లస్ ఉంది కాబట్టి మనకు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బ్రాకెట్ వెలుపల మైనస్ ఉంది అంటే ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందండి మైనస్ ఏ అవుతుంది. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది ప్లస్ ఏ అవుతుంది. సో ఇక్కడ ఏముంది మనకు మైనస్ ఇంటూ ప్లస్ అనమాట. సో మైనస్ వాల్యూ వస్తుంది అంటే -5 వస్తుంది. ఓకే, 25 మైనస్ 5 ఎంత అండి 20. సో అవర్ ఆన్సర్ ఈజ్ 20 అవుతుంది. చూడండి ఇక్కడ మనకు ప్లస్ మైనస్ అదే విధంగా ఏమీ చేంజ్ అవ్వదండి. చూడండి ఎగ్జాక్ట్ గా మీరు ఏం చూసుకోవాలంటే ఇక్కడ మైనస్ వరకు ఈ విధంగా ఉంటే మనము మైనస్ ను కూడా కన్సిడర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది -6 -1 ఏమవుతుంది -7 అవుతుంది. కానీ బార్ అనేది మనకు మైనస్ దాకా లేదు కదా, కాబట్టి 6 -1 పైన మాత్రమే ఉంది. కాబట్టి 6 - 1 ఏమవుతుంది మైనస్. చూడండి 6 - 1 ఏమవుతుంది 6 లో నుంచి -1 పోతే 5 అవుతుంది. ఇటు సైడ్ మనకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ అదే విధంగా పెట్టుకొని ఇక్కడ 5 రాసుకుంటాం. ఓకేనా, సో ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇవి అవసరం లేదండి, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నోట్ చేశాను అంతే. తర్వాత మీకు వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తారు కాబట్టి అప్పుడు చూసుకోండి. ఓకే, సో ఆల్రెడీ ఇది బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. బి ఫర్ బ్రాకెట్స్ అని, బ్రాకెట్స్ ఆర్ 3 types అని, ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అని, డి ఫర్ డివిజన్ అని, ఎం ఫర్ మల్టిప్లికేషన్ అని, ఏ ఫర్ అడిషన్ అని, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. ఓకే, అకార్డింగ్ టు ద బాడ్మస్ అనమాట. ఏదైనా దత్తాంశాన్ని అంటే ఏదైనా ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసేటప్పుడు అకార్డింగ్ టు ద బాడ్మస్ అంటే బాడ్మస్ ప్రకారం మనం సాల్వ్ చేయాలి. ఏదైనా కానీ అది బాడ్మస్ లో సింప్లిఫికేషన్ లోనే కాదండి, టైమ్ అండ్ వర్క్ లో కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ లో కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ లో కానీ, సింపుల్ ఇంట్రెస్ట్ లో కానీ, ఏ టాపిక్ లో అయినా మీకు వాల్యూస్ ని అకార్డింగ్ టు ద బాడ్మస్ ఏ మనం సింప్లిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకోండి, లేకపోతే బ్రీఫ్ గా ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాను నోట్ చేసుకోండి. ఓకేనా, ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాను నోట్ చేసుకోండి. 4000 ఓకేనా, 4000 డివైడెడ్ బై 25 ఇంటూ 5 ఇంటూ 5 చేయండి. సో ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి స్పీడ్ గా. సో మీకు ఈ సింప్లిఫికేషన్ మొత్తం మీరు స్పీడ్ అప్ చేయాలంటే డెఫినెట్ గా టేబుల్స్ 20 వరకు, 50 వరకు స్క్వేర్స్, 20 వరకు క్యూబ్స్ నేర్చుకోమని చెప్పాను కదండి. సో ఈ 3 things వస్తే మీకు బేసిక్ అర్థమెటిక్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ది పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అండి. రిమైనింగ్ మీరు కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలు. కాన్సెప్ట్ మీరు నేర్చుకున్నారనుకోండి మొత్తం క్యాలిక్యులేషన్ పార్టే కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఎంత అవుతుందండి 800 అవుతుంది. వెరీ గుడ్, 800 అవుతుందండి. ఓకేనా, సో చూడండి 5 1 జా 5 5 జా, సో 5 1 జా 5 8 జా 40, రిమైనింగ్ 2 zeros మిగిలాయి కాబట్టి 2 zeros, సో 800 అవుతుంది. ఓకేనా, 800 అవుతుంది. సో 4000 ని 25 తో కూడా మనము సింప్లిఫై చేసుకోవచ్చు, బట్ అది కాంప్లికేటెడ్ అవుతుంది కదా మీకు. సో 25 1 జా 25, మళ్ళీ 15 మిగులుతుంది, పక్కన 0 ఉంది, 25 6 జా 150, ఈ విధంగా కొట్టుకొని మళ్ళీ 165 జా ఏమవుతుంది అగైన్ 800 అవుతుంది కదా. సో ఆ విధంగా కాంప్లికేటెడ్ చేసుకోకుండా సింపుల్ గా ఈ విధంగా కొట్టుకొని మీరు చేసుకుంటే సింపుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1200 divided by 40 divided by 10. సో చేయండి. సో ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి నాకు. అకార్డింగ్ టు ద బాట్మస్ చేయండి. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి నాకు. సో ఒక 2 మెంబర్స్ వరకు ఆన్సర్ చేశారండి. 300 వచ్చింది వాళ్ళకు. సో చూద్దాం ఎంతమంది చేయగలరు. 12 కొందరికి వచ్చింది, 300 కొందరికి వచ్చింది. 300 అనేది ఎక్కువ మంది ఇస్తున్నారండి. 300 వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ 300 అని ఇస్తున్నారు. సో చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇదే మీకు ఫస్ట్ క్లాస్ అంటే, ఇదే మీరు ఫస్ట్ బేసిక్ అర్థమెటిక్ లో ఫస్ట్ క్లాస్ ఇదే మీరు వినగలిగి ఆన్సర్ 300 ఇచ్చింటే ఓకే, బై మిస్టేక్ లో ఇచ్చిండొచ్చు అనుకుందాం. బట్ 300 ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అండి. ఓకేనా? సో ఇందులో ఏమైనా డిఫికల్టీ ఉందా చూడండి. ఫస్ట్ అకార్డింగ్ టు బాట్మస్ మీకు చేయమని చెప్పాను నేను. ఓకేనా? సో 3 ఆన్సర్ అని వెరీ రేర్ పీపుల్, ఒక 3 మెంబర్స్ మాత్రమే ఇవ్వగలిగారు. సో ఆన్సర్ వచ్చేసి 3 అండి. చూడండి, ఫస్ట్ మనం దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పార్ట్ సాల్వ్ చేసుకోండి. 1200 డివైడెడ్ బై 40 ఎంత అవుతుందండి? 41 43 120, 0 ఎక్స్ట్రా మిగిలింది కాబట్టి 0. సో ఈ పార్ట్ మొత్తం మీరు సాల్వ్ చేస్తే మీకు ఎంత వచ్చింది? 30 వచ్చింది. సో నెక్స్ట్ ఏముంది మీకు? 30 డివైడెడ్ బై 10 ఉంది. సో 30 డివైడెడ్ బై 10 ఎంత అవుతుందండి? 30 అనేది 10 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్కే కదా. సో మీకు 30 ఎలా వస్తుంది? రిమైనింగ్ 10 వదిలేసారా? సో 3 వస్తుందండి. ఓకేనా? ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. మీరు చేసిన ప్రాసెస్, ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీకే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ విధంగా అయినా చేసుకోండి. లేకపోతే చూడండి 1200. ఓకేనా? సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఈ 40 అనేది పైకి వచ్చింది అనుకోండి. ఓకేనా? 40 అనేది పైకి వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి? ఫ్రాక్షన్ వచ్చేసి పైకి వస్తే ఇంటూ ఫ్రాక్షన్ వచ్చేసి రివర్స్ అవుతుంది. కాబట్టి ఇంటూ 1/40. ఓకేనా? సో ఈ 10 ఏమవుతుంది అప్పుడు? డివైడెడ్ బై అంటే డినామినేటర్ లో ఉంది కాబట్టి పైకి వస్తే ఏమవుతుందండి? ఇంటూ 1/10 అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా చేసుకున్నా మీకు ఎంత వస్తుందండి? 41 43 120, 0 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 0, 10 1 10 3. సో అగైన్ మనకు 3 వస్తుంది. కాబట్టి మనకు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి 3 అండి, 30 కాదు. ఓకేనా? ఎస్ అండి. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? సో వెరీ సింపుల్ క్వశ్చన్ కదా. సేస్ సార్, నోబడీ విల్ రిప్లై. సో 30 అని ఇచ్చిన వాళ్ళు చెప్పండి. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా ఒక 2-3 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్ వెళ్దాం. ఓకే, చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ okay, find the value of 150 minus square bracket open 150 minus square bracket open 120 plus, okay, curly bracket open 30 minus small bracket open, okay na, small bracket open 50 plus 30 minus 20 bar. Okay, bar, small bracket closed, curly bracket closed, square bracket also closed. Okay, so change 150 minus square bracket open 120 plus curly bracket open 30 minus small bracket open 50 plus 30 minus 20 అనే వాల్యూస్ పైన బార్. ఓకేనా? సో తర్వాత స్మాల్ బ్రాకెట్ క్లోజ్డ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్, స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. విలువ ఎంత? ఈ క్వశ్చన్ ఈ మొత్తం రాసి తెలుగులో నోట్ చేసుకోవాలంటే పక్కన విలువ ఎంత అని రాసుకోండి. ఇంగ్లీష్ లో అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని క్వశ్చన్ రాసుకోండి.
సో ఎంత వచ్చిందండి ఆన్సర్? 60 వచ్చిందా? చూద్దాం. 33 కొందరికి వచ్చింది. 60 వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి వచ్చేసి 60 వచ్చింది. ఒకే ఒక్కరు ఇప్పటి వరకు మనకు 33 అని ఆన్సర్ ఇచ్చారు. సో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 16 అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి 16 అవుతుంది. ఓకే, సో చూసుకోండి ఒకసారి. సో ఫస్ట్ మనం అకార్డింగ్ టు ద వి బార్మస్ ఏం చేస్తామండి, ఫస్ట్ మనకు బార్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేస్తాం. ఓకే, సో ఆ విధంగా చేసుకుంటే ఏమొస్తుంది మనకు 150 మైనస్ ఉన్న వాల్యూస్ ని ఉన్నట్టే రాసుకోండి. స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 120 ప్లస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ 30 మైనస్ చూడండి 50 ప్లస్ 30 ఎంత 80, 80 మైనస్ 20 ఎంత 60. సో బార్ తీసేస్తాం, ఎందుకంటే బార్ ఏ వాల్యూస్ పైన అయితే బార్ ఉందో ఆ వాల్యూస్ ని మనం సింప్లిఫై చేసేస్తాం ఆల్రెడీ, కాబట్టి బార్ నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో స్మాల్ బ్రాకెట్ క్లోజ్డ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్, స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. నెక్స్ట్ 150 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 120 ప్లస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్. ఏం చేస్తున్నామండి ఇప్పుడు మనము? సో 3 బ్రాకెట్స్ ఉన్నాయి కదా మనకు, ఆ 3 బ్రాకెట్స్ లో ఫస్ట్ మనం దేన్ని సాల్వ్ చేయాలి? స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సాల్వ్ చేయాలి. ఓకేనా? సో బ్రాకెట్ వెలుపల మైనస్ ఉంది, బ్రాకెట్ ఉంటే ఏమని అర్థం? మల్టిప్లికేషన్. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ 60. ఓకేనా? మైనస్ 60. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందండి చూడండి, స్మాల్ బ్రాకెట్ క్యాన్సిల్ అయిపోయింది మనకి, ఇంకా కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్, స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. నెక్స్ట్ 150 మైనస్ ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ ఉంది, కర్లీ బ్రాకెట్ ఉంది, సో దాంట్లో మనం ఏది సింప్లిఫై చేయాలి? ఫస్ట్ కర్లీ బ్రాకెట్. ఓకేనా? 120 ప్లస్ చూడండి 30 మైనస్ 60 ఎంత అండి? సో ఇక్కడ ప్లస్ 30, ఇక్కడ మైనస్ 60. సో మైనస్ 60లో నుంచి ప్లస్ 30 పోతే ఎంత అండి? మైనస్ 30 అవుతుంది. ఓకేనా? మైనస్ 30 అవుతుంది. సో మైనస్ 30. ఓకేనా? మైనస్ 30 కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్, స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. నెక్స్ట్ 150 మైనస్ చూడండి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 120. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి మనకు? మైనస్ అవుతుంది. ఓకేనా? ఈ సైన్స్ గుర్తు పెట్టుకోండి, మర్చిపోద్ది. ఈ సైన్స్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకు. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఏ అవుతుంది. ఓకేనా? ఇవి డెఫినెట్ గా గుర్తు పెట్టుకోండి. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ ఉన్నా కూడా మనకు మైనస్ ఏ అవుతుంది. ఇది ఎవ్రీ టైం చెప్పడానికి కుదరదు, సో మీరు నోట్ చేసి పెట్టుకోండి. నోట్ పాయింట్ అని పెట్టుకొని తెలియని వాళ్ళు నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ అవుతుంది, కాబట్టి మైనస్ 30. ఓకే, సో కర్లీ బ్రాకెట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఓన్లీ మనకు స్క్వేర్ బ్రాకెటే ఉంది ఇప్పుడు. సో 150 మైనస్ చూడండి ఇది ప్లస్ 120, ఇది మైనస్ 30. సో ప్లస్ 120లో నుంచి మైనస్ 30 పోతే ఎంత అండి? 90 మిగులుతుంది. ఓకేనా? 90 మిగులుతుంది. సో ప్లస్ అనేది పెద్ద ఉంది కాబట్టి ప్లస్ 90 వస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 150 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ లో ఏముంది మనకు? ప్లస్ 90. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ అవుతుంది. సో 150 మైనస్ 90. సో 150లో నుంచి 90 పోతే ఎంత వస్తుందండి? 60 మిగులుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 60 ఓన్లీ. ఓకేనా? ఇంత స్టెప్ బై స్టెప్ మీరు చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? స్పీడ్ గా చేసుకుంటూ వెళ్ళండి. జస్ట్ ఇది వెరీ బిగినింగ్ క్లాస్ కాబట్టి చాలా మందికి ఇంకా తెలియకపోవచ్చు, అందుకనే నేను వెరీ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఒక్క స్టెప్ కూడా మిస్ కాకుండా చిన్న స్టెప్ ఉన్నా కూడా స్టెప్ వేస్తూ వచ్చాను అనమాట. ఓకేనా? సో ఫర్దర్ గా మనం డిస్కస్ చేస్తూ వెళ్తున్నప్పుడు మనకు అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి కొన్ని స్టెప్స్ మిస్ అయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు అర్థం అవుతుంది కాబట్టి. ఇన్ కేస్ ఎక్కడైనా మాకు సార్ ఇది షార్ట్ కట్ లో వద్దు, ప్రతి స్టెప్ వేయండి అంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నోట్ చేస్తూ వస్తాను. సో ఆన్సర్ వచ్చేసి 60 వస్తుందండి, 33 కాదు. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ రఫ్ చేసేస్తున్నాను, ఇన్ కేస్ ఎవరైనా నోట్ చేసుకోకపోయింటే బెటర్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్ అండి. ఇదొక క్వశ్చన్ నోట్ చేసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇదొక క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఓకే 18,800 ఓకేనా 18,800 డివైడెడ్ బై 470 డివైడెడ్ బై 20 ఓకేనా డివైడెడ్ బై 20 ఇజ్ ఈక్వల్ టు వాట్ ఓకేనా విలువ ఎంత అని రాసుకోండి తెలుగులో అయితే. సో చేయండి. ఇందాక మనము లాస్ట్ టైం క్వశ్చన్ చేసాం గుర్తుందా 1200 డివైడెడ్ బై 40 డివైడెడ్ బై 10 అని. సేమ్ అది ప్రాసెస్ నేను ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ విధంగా చేసుకుంటే మీకు సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నోట్ చేసుకోండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 18,800 డివైడెడ్ బై 470 డివైడెడ్ బై 20. డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి నాకు. ఎంత వచ్చింది? కొద్ది మందికి వచ్చేసి 4 వచ్చింది, కొద్ది మందికి వచ్చేసి 2 వచ్చింది. సో చేయండి. ఓకేనా ఇంకా చేయండి. .5 కొద్ది మందికి వచ్చింది, 2 కొద్ది మందికి వచ్చింది, 4 అనే ఆన్సర్ కూడా కొద్ది మందికి వచ్చింది. ఓకే లీవ్ ఇట్. ఓకే లీవ్ ఇట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అని చెప్పాను. 18,800 డివైడెడ్ బై 470 చేస్తే మనకి ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ డివైడెడ్ బై 20 చేయమని చెప్పాను. సో ఆ విధంగా అయినా చేయొచ్చు. లేకపోతే డివిజన్ లో ఉన్న వాల్యూస్ పైకి వస్తే ఏమవుతుంది? సో ఇంటూ ఫ్రాక్షన్ వచ్చేసి రివర్స్ అవుతుంది. కాబట్టి ఏ విధంగా రాసుకోవచ్చు అండి మనం 18,800 ఇంటూ 1/470. ఓకేనా ఈ వాల్యూ పైకి వస్తే ఏమవుతుంది? ఫ్రాక్షన్ వచ్చేసి 20/20 అంటే ఏంటి? 20/1 అన్న 20 అన్న ఒకటే. సో 20/1 అనేది డినామినేటర్ లో నుంచి న్యూమరేటర్ లోకి వస్తే ఏమవుతుందండి? ఇంటూ ఫ్రాక్షన్ వచ్చేసి రివర్స్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఏమవుతుందండి? 0 0 విల్ గెట్ క్యాన్సిల్. ఓకే. సో 2 1 జా 2 9 జా 18. నెక్స్ట్ 2 4 జా 8. సో 2 4 జా 8. 0 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 0 పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా. సో సింపుల్ గా ఏమవుతుందండి? ఇప్పుడు న్యూమరేటర్ లో ఏముంది? 940 ఇంటూ 1 ఇంటూ 1. సో 941 జా 940. 941 జా 940 డివైడెడ్ బై డినామినేటర్ లో ఏముంది? 470 ఉంది. 0 0 విల్ గెట్ క్యాన్సిల్. సో 94 అనేది 47 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 47 1 జా 47 2 జా. ఓకేనా. సో చూడండి 47 ఇంటూ 2. సో 2 7 జా 14, 4 క్యాన్సిల్, 2 4 జా 8, 8 ప్లస్ 1 9. సో 94 అవుతుంది. ఓకే. సో ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. అకార్డింగ్ టు ద ప్రాబ్లం మనం వే ఆఫ్ అప్రోచ్ అనేది తెలియాలండి మనకు. 11 ఏ విధంగా వస్తుంది? 11 అసలు రాదు కదా. సో 11 ఏ విధంగా వచ్చిందండి మీకు? 11 పొరపాటున కూడా రాదు. ఓకే. ఓకే మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నోట్ చేసుకోండి. స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 3 ప్లస్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 4 ఇంటూ 5 అండి. అది ఇక్కడ స్టార్ ఉంది కదా, స్టార్ ఇస్ నథింగ్ బట్ ఇంటూ అనమాట. సో 4 ఇంటూ 5 ఇది. ఓకేనా. 4 ఇంటూ 5 స్మాల్ బ్రాకెట్ క్లోజ్డ్ డివైడెడ్ బై 2 మైనస్ 6 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్డ్ డివైడెడ్ బై 7. సో చేయండి. ఫస్ట్ మనము స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేయాలి అకార్డింగ్ టు ద ప్రాబ్లం. ఓకే. సో చూడండి. 3 ప్లస్ 4 5 ఎంత అండి? 20 డివైడెడ్ బై 2 మైనస్ 6 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్డ్ డివైడెడ్ బై 7. ఓకేనా. సో 3 ప్లస్ 20 డివైడెడ్ బై 2 మైనస్ 6. ఓకేనా. స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 7. సో 2 1 జా 2 10 జా 20. ఓకేనా. 2 1 జా 2 10 జా 20. సో ఏం మిగిలిందని మనకి ఇప్పుడు 3 ప్లస్ 10 మైనస్ 6 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 7. ఓకే. 3 ప్లస్ 10 ఎంత? 13 మైనస్ 6. ఓకే డివైడెడ్ బై 7. 13 మైనస్ 6 ఎంత అండి? 7. 7 డివైడెడ్ బై 7 ఈజ్ నథింగ్ బట్ 1. ఓకే. 7 అనేది 7 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం కే కదా. 7 1 జా 7. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1 ఓన్లీ. ఓకే నోట్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ వన్ చూడండి.
సో నోట్ చేసుకోండి, జస్ట్ నోట్ చేసుకోండి. ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో సాల్వ్ చేయండి అకార్డింగ్ టు ద బాడ్మస్, సాల్వ్ చేయండి. సో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ రాంగ్ చేసే అవకాశం ఉంది. సో క్లియర్ గా నోట్ చేసుకొని అకార్డింగ్ టు ద బాడ్మస్ మీరు సాల్వ్ చేయాలి. ఓన్లీ 5 members మాత్రమే ఇప్పటి వరకు ఆన్సర్ చేయగలిగారు. సిక్స్ బై 13 అని కొందరు, 1 అని కొందరు, 4/13 అని కొందరు, ఓన్లీ 13 అని కొందరు, ఈ విధంగా ఇస్తున్నారు. ఓకేనా, సో 1 అని కొందరు ఇస్తున్నారు, 6/13 కొందరు ఇస్తున్నారు, ఓన్లీ 13 కొందరు ఇస్తున్నారు, 4/13 అని కొందరు ఇస్తున్నారు. ఓకేనా, సో ఈ విధంగా 4/5 కూడా కొద్దిమంది ఇస్తున్నారు, 4/5 అని కూడా కొద్దిమంది ఆన్సర్ ఇస్తున్నారు. ఈ 5 ఆన్సర్స్ వచ్చేసి రిపీట్ అవుతున్నాయి ఇక్కడ మీరు ఇచ్చే ఆన్సర్స్. సో 2 అని కూడా ఇస్తున్నారండి ఆన్సర్, 2 1 1 అని. సో ఓకే, సో చాలా మందికి ఇంకా బాడ్మస్ ఇప్పటి వరకు చెప్పినవి అర్థం కాలేదని అనుకుంటున్నా నేను, మీరు ఇచ్చే ఆన్సర్స్ ని బట్టి. ఓన్లీ వెరీ లెస్ మెంబర్స్ కి, వెరీ రేర్ పీపుల్స్ మాత్రమే కొంచెం కనెక్ట్ అయినట్టుంది. ఓకే, వినండి ఒకసారి. ఓకేనా, వినండి, డోంట్ వరీ. సో జస్ట్ వే ఆఫ్ అప్రోచింగ్ అనేది మీకు ఇంపార్టెంట్ అండి. ఏ విధంగా మనం అప్రోచ్ అవుతున్నాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఏముంది క్వశ్చన్ వచ్చేసి, స్మాల్ బ్రాకెట్ ఓపెన్, 6 + 6 + 6 + 6 స్మాల్ బ్రాకెట్ క్లోజ్, డివైడెడ్ బై 6. ఓకేనా, డివిజన్ 6. హోల్ ప్రాబ్లంకి వచ్చేసి, మొత్తం ప్రాబ్లంకి వచ్చేసి డివైడెడ్ బై, ఇప్పుడు చూడండి 4 + 4 + 4 + 4 డివైడెడ్ బై 4. ఓకేనా, సో చూడండి, ఎవరైనా ఇంకా చేస్తూ ఉంటే ప్రాబ్లం, ప్లీజ్ లీవ్ ఇట్. సో స్టాప్ చేసేసి ఒకసారి ప్రాబ్లం వినండి, తర్వాత ప్రాబ్లం నుంచి మీరు చేద్దరు. కానీ ప్రతి ప్రాబ్లంకి మీకు ఒక 1 minute టైం ఇస్తానండి. ఓకేనా, డోంట్ వరీ. సో చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం మనము, స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేస్తాం. సో స్మాల్ బ్రాకెట్ లో ఏమున్నాయి మనకు, 6 + 6 + 6 + 6 ఉంది. సో 6 + 6 12, 12 + 6 18, 18 + 6 24 అవుతుంది. సో 24 డివైడెడ్ బై 6, హోల్ ప్రాబ్లం కి డివైడెడ్ బై. నెక్స్ట్ ఏముందండి చూడండి, 4 + 4 + 4 + 4, సో డివైడెడ్ బై 4. అకార్డింగ్ టు ద బాడ్మస్ ఫస్ట్ మనం ఏం చేయాలి, డివైడెడ్ బై చేయాలి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం. సో 6 1 = 6, 4 = 24. సో ఓవరాల్ గా మనకు న్యూమరేటర్ లో చేస్తే ఎంత వచ్చిందండి, 4 వచ్చింది. సో 4 ఆ విధంగా పెట్టుకోండి, డివైడెడ్ బై. సో చూడండి, మనకి ఇక్కడ ప్లస్ ఉంది, డివిజన్ ఉంది. సో అకార్డింగ్ టు ద బాడ్మస్ మనం ప్లస్ ఫస్ట్ చేయాలా, డివిజన్ ఫస్ట్ చేయాలా? అకార్డింగ్ టు ద బాడ్మస్ మనం ఏది ఫస్ట్ చేయాలి, BODMAS. ఓకేనా, సో మనకి ఇచ్చిన ప్రకారం ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. సో అకార్డింగ్ టు ద వి బాడ్మస్ ఫస్ట్ ఏం చేయాలి, మనం డివిజన్ అనేది చేయాలి. అడిషన్ అనేది లాస్ట్ లో ఉంది కాబట్టి డివిజన్ ముందు చేయాలి ఫస్ట్. ఓకే, డివిజన్ ముందు చేయాలి అడిషన్ కంటే, కాబట్టి డివిజన్ ఫస్ట్ చేద్దాం. 4 1 = 4 1. ఓకేనా, సో 1/1 ఈజ్ నథింగ్ బట్ 1. సో ఓవరాల్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఎంత వస్తుందండి, 1 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది డినామినేటర్ లో, 4 + 4 8, 8 + 4 12. సో ఈ వాల్యూ మొత్తం 1/1 ఈజ్ నథింగ్ బట్ 1 కదా. సో 12 + 1 ఎంత, 13. సో డినామినేటర్ లో వచ్చేసి 13 అనేది వస్తుంది మనకు, న్యూమరేటర్ లో వస్తుంది 4 మిగులుతుంది. సో ఓవరాల్ గా మనకు ఆన్సర్ వచ్చేసి 4/13 అవుతుందండి. ఓకేనా, 4/13 అవుతుంది. సో 1 వచ్చిన వాళ్ళు, 6/13 వచ్చిన వాళ్ళు, 13 వచ్చిన వాళ్ళు, 4/5 వచ్చిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీకే క్లియర్ గా అర్థమవుతుంది మీరు చేసింది. ఓకే, సో ఒక్కసారి చెక్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో మిస్టేక్ చేయొద్దు, అకార్డింగ్ టు ద బాడ్మస్ నీట్ గా చూసి చేసుకుంటూ రండి, స్టెప్ బై స్టెప్. ఫ్లోలో మీరు చేస్తూ వెళ్తారు. సో మీకు ఏదైతే వచ్చిందో అది ఆప్షన్ లో ఉంటుంది డెఫినెట్ గా. ఓకేనా, 13 ఉంటుంది, 6/13 ఉంటుంది, 4/5 ఉంటుంది, 4/13 కూడా ఉంటుంది. ఆ 4 ఆప్షన్స్ ఉంటాయి. బట్ మీకు ఫస్ట్ ఏదైతే చేస్తే వచ్చిందో ఎగ్జైట్మెంట్ లో మీరు యాంగ్జైటీతో పెట్టేస్తారు వచ్చినది. కానీ ఒక్కసారి మీరు మళ్ళీ రియలైజ్ అయిన తర్వాత మీరు చేసిన కరెక్ట్ ఆన్సర్ వచ్చినా కూడా మీకు
అక్కడ ఆల్రెడీ మీరు ఓఎంఆర్ షీట్లో రఫ్ చేసి ఉంటారు కాబట్టి మార్క్ అనేది తిరిగి రాదండి. కాబట్టి దయచేసి 1కి 2 సార్లు ఆలోచించి తర్వాత బబుల్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ నోట్ చేసుకోండి. సింప్లిఫై ద గివెన్ ప్రాబ్లం. 1 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 1 మైనస్ curly bracket open 1 minus small bracket open 4 minus 3 small bracket closed divided by 1 by 3 curly bracket closed square bracket also closed is equal to question mark. చేయండి. ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి అసలు 1 minute అవసరం లేదు. లెస్ దెన్ 1 minute లో మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో చేయండి, నిదానంగా చేయండి. 1 minute టైం తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో 4 వచ్చింది. ఒక 2 మెంబర్స్ వరకు ఆన్సర్ అయితే చేశారు. సో వాళ్ళకి 4 అనేది వచ్చింది. చేయండి, రిమైనింగ్ వాళ్ళు కూడా చేయండి. టూ కొందరికి వచ్చింది, 4 కొందరికి వచ్చింది. ఓకే, లీవ్ ఇట్. చూడండి, 1 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 1 మైనస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ 1 మైనస్ స్మాల్ బ్రాకెట్ లో 4 మైనస్ 3 డివైడెడ్ బై 1 by 3 కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. ఫస్ట్ మనం ఏం చేయాలండి, అకార్డింగ్ టు ది వి బార్నర్స్ ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేయాలి. ఓకేనా? సో ఆ విధంగా చేస్తే మనకి ఏమొస్తుంది, 1 ప్లస్ 1 మైనస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ 1 మైనస్ 4 లో 3 పోతే ఎంత అండి, 4 మైనస్ 3 అంటే ప్లస్ 4 మైనస్ 3. సో 4 లో 3 పోతే ఎంత, 1 ఉంటుంది. ఓకేనా? 1 ఉంటుంది. డివైడెడ్ బై 1 by 3. ఓకేనా? డివైడెడ్ బై 1 by 3. సో ఈ విధంగా చూడండి, మనకు స్మాల్ బ్రాకెట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఓకేనా? అంటే క్యాన్సిల్ అయిపోయింది, సింప్లిఫై చేసేసాం మనం ఆల్రెడీ. సో ఇప్పుడు చూడండి, 1 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 1 మైనస్ చూడండి కర్లీ బ్రాకెట్ ఓపెన్ 1 మైనస్ 1 చూడండి, డివిజన్ ముందు చేయాలి మనం 1 మైనస్ కంటే. కాబట్టి డివైడెడ్ బై 1 by 3. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 1 by 3ని 1 ఈ డివైడెడ్ బై అంటే డినామినేటర్ లో ఈ ఉన్న 1 by 3ని మనం న్యూమరేటర్ లోకి తీసుకొస్తే ఏమవుతుంది, ఇంటూ ఫ్రాక్షన్ వచ్చేసి రివర్స్ అవుతుంది, అంటే 3 by 1 అవుతుంది. ఓకే, 3 by 1 అవుతుంది. కాబట్టి 1 into 3 by 1. ఓకేనా? పైకి తీసుకొస్తున్నాం కాబట్టి కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. నెక్స్ట్ చూడండి, 1 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 1 మైనస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ 1 మైనస్ 1 into 3 ఎంత అండి, 3 డివైడెడ్ బై 1 3నే అవుతుంది. 3 by 1 ఈజ్ నథింగ్ బట్ 3నే కదా. ఓకేనా? సో కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. నెక్స్ట్ 1 ప్లస్ చూడండి 1 మైనస్ ఓకే 1 మైనస్ 3 ఎంత అండి, -2 అవుతుంది. ఓకేనా? -2 అవుతుంది. -3లో నుంచి 1 పోతే ఎంత, -2. సో చూడండి, కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. నెక్స్ట్ 1 ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, ప్లస్ అవుతుందండి. ఓకేనా? ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ప్రీవియస్ స్లైడ్ లో నేను చెప్పాను ఈ సైన్స్ అన్ని. సో మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్, 2 ఉంది కాబట్టి 2. ఓకేనా? సో ఈ విధంగా వస్తుంది కదా. నెక్స్ట్ స్టెప్ చూడండి, 1 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 1 plus 2 ఈజ్ నథింగ్ బట్ 3. ఓకేనా? సో 1 ప్లస్ ఇక్కడ మైనస్ లేదంటే దాని అర్థం ఏంటి, ప్లస్ ఏ. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఏ అవుతుంది. సో 1 plus 3 ఈజ్ నథింగ్ బట్ 4 అవుతుంది. ఓకేనా? 4 అవుతుంది. సో 2 కాదండి. ఓకేనా? 2 కాదు, 1 కాదు, 3 కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి 4 అవుతుందండి, చూసుకోండి ఒకసారి. సో ఎవరైనా మిస్టేక్ చేసింటే ఒకసారి స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోండి. మీరు ఎక్కడ రాంగ్ చేశారో మీకే క్లియర్ గా అర్థం అవుతుంది. మేబీ ఈ స్టెప్ దగ్గర రాంగ్ చేసిండొచ్చు, ఈ టూ స్టెప్స్ దగ్గర. ఓకేనా? సో ఇక్కడ కరెక్ట్ చేస్తారనుకోండి, డెఫినెట్ గా మీకు ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ వస్తుంది. ఇక్కడ డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ వచ్చేసి న్యూమరేటర్ లోకి వెళ్తే ఏమవుతుందండి, ఇంటూ ఫ్రాక్షన్ వచ్చేసి రివర్స్ అవుతుంది. 1 by 3 కాస్త 3 by 1 అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్ చేయండి. 7,550 ప్లస్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 1,250 డివైడెడ్ బై
50 స్మాల్ బ్రాకెట్ క్లోజ్డ్ ఇజ్ ఈక్వల్ టు 1 చేయండి. డూ ఇట్ ఫాస్ట్. సో కంగారులో రాంగ్ అయితే చేయొద్దు. సో చెప్పాను కదా, ఒక 1 minute టైం ఇస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంకి. సో నిదానంగా చేసుకుని కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. సెవెన్ ఫైవ్ వచ్చిందా? ఒక్కసారి ఇస్తే సరిపోతుందండి ఆన్సర్. 3-4 times టైప్ చేయొద్దు మీరు. ఓకేనా? ఒకసారి ఇస్తే సరిపోతుంది కదా. ఓకే, లీవ్ ఇట్. చూడండి, 7550 ప్లస్ స్మాల్ బ్రాకెట్ లో ఏముంది, 1250 డివైడెడ్ బై 50. ఓకేనా? సో ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేయాలి కాబట్టి స్మాల్ బ్రాకెట్ లో ఏముంది మనకు, 1250 డివైడెడ్ బై 50. సో 0 విల్ గెట్ క్యాన్సిల్. సో 125 అనేది 5 తో ఎన్ని టైమ్స్ పోతుందండి? 25 5 జా అన్నా ఒకటే, 5 25 జా అన్నా ఒకటే. సో డైరెక్ట్ మనకు 5 2 జా 10, 12 లో 10 పోతే 2 మిగులుతుంది, పక్కన 5 ఉంది కాబట్టి 25 అవుతుంది. 25 అనేది 5 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 times కి. 5 5 జా. సో డైరెక్ట్ 25th టేబుల్ తెలుసు కాబట్టి మనకు 525 జా 125. ఓకేనా? సో 7550 ప్లస్ 25. సో 25 యాడ్ చేయండి సరిపోతుంది. 5 7 5 7. సో 7575. 7575 కరెక్ట్. 7570 అని ఇచ్చారు ఆన్సర్. 7570 కాదు, 7575. సో ఇక్కడ 0 రావడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది? లేదు కదా. చివరిలో 0 రావడానికి ఛాన్సే లేదు కదా. ఇదేమన్నా సబ్ట్రాక్షన్ చేస్తున్నాం? ఎక్కడా లేదు కదా. 7575 వస్తుందండి. ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, the value of 1001 divided by 11 of 13 is equal to what? సో చూడండి, మోస్ట్ ఆఫ్ ది మెంబర్ ఈ ప్రాబ్లమ్ ని రాంగ్ చేసే అవకాశం ఉంది. క్లియర్ గా ఆలోచించి అకార్డింగ్ టు ద బార్డ్మస్ మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? అకార్డింగ్ టు ద బార్డ్మస్ మీరు సాల్వ్ చేయండి. కొద్దిమందికి 1183 వచ్చింది, కొద్దిమందికి 7 వచ్చింది. ఓకే, లీవ్ ఇట్. చేద్దాం. చూడండి, 1001 డివైడెడ్ బై 11 ఆఫ్ 13. ఓకేనా? 11 ఆఫ్ 13. ఓకే, సో ఈ విధంగా ఉంది కదా. ఫస్ట్ మనకు అకార్డింగ్ టు ద బార్డ్మస్ ఏం చేయాలి మనము? సో మనకు డివిజన్ కంటే ముందు ఆఫ్ అనేది ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ అనేది ఏ రెండు వాల్యూస్ మధ్యలో ఉందో అది చేద్దాం. ఓకేనా? అది చేద్దాం. ఓకే, సో ఏమొస్తుంది? 11 into 13 అంటే డివైడెడ్ బై, ఓకేనా, 1000 డివైడెడ్ బై 11 ఆఫ్ 13. ఓకేనా? 11 ఆఫ్ 13 ఈ విధంగా ఉంది కదా క్వశ్చన్. ఫస్ట్ మనం ఏం చేయాలి? 1001 డివైడెడ్ బై 11 into 13 గా రాసుకోండి సరిపోతుంది. ఓకేనా? 11 into 13 గా రాసుకోండి సరిపోతుంది. దీన్ని మొత్తం సింప్లిఫై చేసుకున్నా ఒకటే. ఓకేనా? దీని నుంచి ఈ విధంగా రాసుకున్నా కూడా సేమ్ అవుతుంది మీకు. ఓకే, సో ఇది మీరు సింప్లిఫై చేసుకుంటే కొంచెం వాల్యూ పెద్దగా వస్తుంది. ఈ విధంగా రాసుకొని కొట్టండి సరిపోతుంది. 11 1 జా 11 9 జా 99. ఓకేనా? 11 9 జా 99. 100 లో 99 పోతే ఏం మిగులుతుంది? రిమైనింగ్ 1 ఉంటుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి 11 అవుతుంది. సో 11 1 జా 11. సో ఏమవుతుందండి? 91/13. సో 91 అనేది మనకు 13 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 7 times కి. ఓకేనా? 13 7 జా 91 కదా. సో అవర్ ఆన్సర్ ఇస్ 7. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. లేకపోతే 11 into 13 ఏమవుతుందండి? 143 అవుతుంది కదా. 13 1 జా 13, 3 క్యాన్సిల్. 13 1 జా 13, 13 plus 1 14. సో 143 అవుతుంది. 1001. ఓకేనా? 1001 డివైడెడ్ బై
143. ఈ విధంగా చేసుకుంటే మీకు కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. ఓకేనా? సపోజ్ ఇది 1000 అనుకోండి, ఇది 140 అనుకోండి. సో అప్రాక్సిమేట్లీ ఎన్ని టైమ్స్ పోతుంది? 147 జా 980. ఓకేనా? ఇక్కడ 3 ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనకు 143 ఇంటూ 7 చేసుకుంటే జస్ట్ మనం అలా ఇమాజిన్ చేసుకొని ఈ విధంగా చేస్తే ఎగ్జాక్ట్లీ 7 వస్తుంది మనకు. 7 3 జా 21, 1 క్యాన్సిల్. 7 4 జా 28, 28 ప్లస్ 2 30. సో 30 అంటే 0 క్యాన్సిల్ ఇక్కడ వేసుకున్నా. 7 1 జా 7, 7 ప్లస్ 3 10. సో 10001 వచ్చింది. సో ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు. బెటర్ కాకపోతే బెటర్ టు డూ దిస్ వే ఓన్లీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగానే చేయండి. సెకండ్ మెథడ్ చేశాను కదా ఇక్కడ, ఈ విధంగా చేయొద్దు, మీకు కాంప్లికేటెడ్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ హాఫ్ లో ఉన్న వాల్యూస్ నే సింప్లిఫై చేయాలండి. ఓకేనా? ఈ హాఫ్ అని ఉంటది కదా, ఈ రెండింటినే తీసుకోవాలి మీరు ఫస్ట్. ఓకే ఓకే, నెక్స్ట్ వన్. స్మాల్ బ్రాకెట్ లో -5. చూడండి, బ్రాకెట్ కు మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఎటువంటివి ఏమి సైన్స్ లేవు మనకు. కాబట్టి ఏమవుతుంది? అది మల్టిప్లికేషన్ అవుతుంది. చూడండి, ఈ స్మాల్ బ్రాకెట్ కి మధ్యలో ఎటువంటి సైన్స్ లేవు, ప్లస్ కానీ మైనస్ కానీ. కాబట్టి ఇది మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ రెండు బ్రాకెట్ల మధ్యలో కూడా ఎటువంటి సైన్స్ లేవు, ఈ రెండు బ్రాకెట్ల మధ్యలో కూడా ఎటువంటి గుర్తులు అనేటివి లేవు, ఈ రెండు బ్రాకెట్ల మధ్యలో కూడా ఎటువంటి గుర్తులు లేవు. కాబట్టి హోల్ మనకి ఏమవుతుంది? మల్టిప్లికేషనే అవుతుంది. సో చేయండి, ఎంత వస్తుందో ఆన్సర్ చెప్పండి నాకు. సో లెస్ దాన్ 1 minute లో మీరు ఆన్సర్ చేయొచ్చు. సో కొందరికి ఆన్సర్ వచ్చేసి 15 వచ్చింది. సో రిమైనింగ్ వాళ్ళు కూడా చేయండి, ఎంత వస్తుంది? +15 -15 అనేది క్లియర్ గా మెన్షన్ చేయండి నాకు. సో మీరు జస్ట్ 15 అని ఇస్తే నేను +15 గానే కన్సిడర్ చేసుకుంటాను. మీరు మళ్ళీ ప్లస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇన్ కేస్ -15 వస్తే మీరు మైనస్ అని మెన్షన్ చేయండి. దట్స్ ఇట్. ఓకే, లీవ్ ఇట్ అండి. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి 99% ఆఫ్ ది మెంబర్స్ కి 15 వచ్చింది. 15 ఈజ్ నథింగ్ బట్ +15 అని దాని అర్థం. ఓకేనా? వెరీ రేర్ మెంబర్స్ కి -15 అని వచ్చింది. చూద్దాం. సో చూడండి, -5 ఉంది కదా, -5 ఏమీ లేదు కాబట్టి ఇంటూగా రాసుకోవచ్చు. ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ -1/2 ఇంటూ 3/4. ఓకే, సో ఈ విధంగా ఉంది మన క్వశ్చన్ వచ్చేసి. సో చూడండి, 2 2 విల్ గెట్ క్యాన్సిల్, 4 4 విల్ గెట్ క్యాన్సిల్. ఓకే, సో ఏం మిగిలిందండి మనకు? -5 ఇంటూ -1 ఇంటూ 3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 5 1 జా 5 ఇంటూ 3. సో 5 3 జా 15. సో 15 వస్తుందండి, +15 అనమాట. ఓకేనా? -15 కాదు, +15. సో వెరీ లెస్ మెంబర్స్ కి -15 అని వచ్చింది. మైనస్ కాదండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందని చెప్పాను నేను? ప్లస్ అవుతుందని చెప్పాను కదా. సో మైనస్ ఇంటూ మైనస్ అయినా ప్లస్సే, ప్లస్ ఇంటూ ప్లస్ అయినా ప్లస్సే. మైనస్ ఇంటూ ప్లస్ కానీ ప్లస్ ఇంటూ మైనస్ కానీ ఈ విధంగా వస్తే అప్పుడు మనకు మైనస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. 11/4 is equal to 77 divided by x. అంటే మనకు కింద డినామినేటర్ లో క్వశ్చన్ మార్క్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ అనుకోండి. ఆ వాల్యూనే మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకేనా? ఫైండ్ అవుట్ చేయాలి. సో 11/4 is equal to 77/x is equal to what? చేయండి. జస్ట్ మీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుందండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఓకే, చూడండి, అందరికీ 28 వచ్చిందా? 7/4 కొందరికి వచ్చింది, 28 కొందరికి వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి 28 వచ్చింది. వెరీ వెరీ రేర్, అంటే చాలా తక్కువ మందికి 7/4 వచ్చింది. చూడండి, ఎలా పడితే అలా కొట్టొద్దు. ఓకేనా? సో నేను చెప్పాను కదండి, ప్రతిదీ కూడా మనము అకార్డింగ్ టు ద బార్మసే చేయాలి. బట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని నేను ఆల్మోస్ట్ ప్రీవియస్ క్లాసెస్ వింటే మీకు తెలిసిపోతుంది. చూడండి, 11/4 is equal to 77/x. ఓకేనా? 77/x. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేస్తామండి? చూడండి, x వాల్యూ కనుక్కోవాలి మనం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమొస్తుంది? 11 into x is equal to 47 into 44. ఓకే, సారీ 77 into 4. ఓకే,
సో 11 into x is equal to 4 into 77. ఓకే, సో 11 into x is nothing but 11x. 4 into 77 ని మీరేం మల్టిప్లై చేయొద్దు, కొంచెం పెద్ద వాల్యూ వస్తుంది, మనకు కొట్లు కొట్టడానికి ఇబ్బంది అవుతుంది. అదే విధంగా పెట్టుకోండి. సో x is equal to ఏమవుతుంది మనకు 11x లో మనకు 11 అనేది రైట్ హ్యాండ్ సైడ్ వస్తే డినామినేటర్ లోకి వెళ్ళిపోతుంది, రైట్? సో 4 into 77 డివైడెడ్ బై 11. సో ఏమవుతుందండి ఇప్పుడు 11 1 జా 11 7 జా 77. సో x is equal to 4 7 జా 28. ఓకేనా, 28. అంతేగాని 11 1 జా 11 7 జా 77 అని 4 is equal to 7 అవుతుందని 4/7 అయ్యొద్దు మీరు. సో ఆ విధంగా చేయకూడదు. ఓకేనా, సో ఈ విధంగా చేయాలి. సో నోట్ చేసుకోండి. ఆన్సర్ వచ్చేసి 28 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్. చేయండి. 2 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 2 మైనస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ 2 మైనస్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 2 plus 2 స్మాల్ బ్రాకెట్ క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్ ఇస్ ఈక్వల్ టు what? -6 అని కొందరికి, -8 అని కొందరికి వచ్చింది. సో చేయండి, రిమైనింగ్ మెంబర్స్ కూడా చేయండి, ఎంత వస్తుందో చూద్దాం. -8 అని కొందరికి వచ్చింది, -6 కొందరికి వచ్చింది, +8 కొందరికి వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అని ఒక్కసారి చెక్ చేసుకోండి నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసే లోపల. -24 కొందరికి వచ్చింది. ఓకే, లీవ్ ఇట్ అండి, లీవ్ ఇట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వినండి. చూడండి, 2 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 2 మైనస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ 2 మైనస్ 2 స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 2 plus 2 స్మాల్ బ్రాకెట్ క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్, రైట్? సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము అకార్డింగ్ టు ద బాట్మర్స్ ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేయాలి, తర్వాత కర్లీ బ్రాకెట్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్. ఓకేనా, సో ఈ విధంగా మనం ఫాలో అవుతాం. ఓకే, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. సో ఈ విధంగా చేసేటప్పుడు బ్రాకెట్ వెలుపల ఉన్న వాల్యూని అసలు టచ్ చేయొద్దు చివరి వరకు. సో 2 మైనస్ అనే దాన్ని చివరి వరకు మీరు టచ్ చేయొద్దండి. సో ఫస్ట్ బ్రాకెట్ లో ఏవేవైతే ఉన్నాయో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్, తర్వాత కర్లీ బ్రాకెట్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్ చేస్తూ రండి. కాబట్టి ఈ 2 మైనస్ ని చివరి దాకా ఇదే విధంగా రాసుకుంటూ వస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ తో పని లేదు, కర్లీ బ్రాకెట్ తో కూడా పని లేదు, ఫస్ట్ స్మాల్ బ్రాకెట్. సో 2 మైనస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ 2 minus 2 ఏమవుతుంది మనకు 2 plus 2 4 అవుతుంది. స్మాల్ బ్రాకెట్ క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. నెక్స్ట్ చూడండి, 2 మైనస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ 2 మైనస్, చూడండి ఇక్కడ మనకు ప్లస్ కానీ మైనస్ కానీ ఏమీ లేదు కదా. సో ఏమవుతుంది మనకు మల్టిప్లికేషన్ అవుతుంది. సో 4 2 జా 8, స్మాల్ బ్రాకెట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది మనకి. సో కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. ఇప్పుడు 2 బ్రాకెట్సే ఉన్నాయి, ఒకటి కర్లీ బ్రాకెట్ ఒకటి స్క్వేర్ బ్రాకెట్. సో ఫస్ట్ మనం ఇప్పుడు కర్లీ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి ఓకేనా, చూడండి 2 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 2 మైనస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్. సో 2 minus 8 ఇది +2 ఇది -8, -2 లో నుంచి +2 పోతే ఎంతండి -6. ఓకేనా, -6. సో కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. నెక్స్ట్ 2 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 2 మైనస్, చూడండి మైనస్ పెట్టొద్దు, ఇంకా నేను మైనస్ పెట్టలేదు అనుకోండి. అక్కడ ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ మైనస్ ఉంది, బ్రాకెట్ లో కూడా కర్లీ బ్రాకెట్ లో కూడా మైనస్ ఉంది. సో బ్రాకెట్ లోపల మైనస్, బ్రాకెట్ వెలుపల మైనస్. సో ఏమవుతుంది అప్పుడు అది ఇంటూ అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది మనకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +6 అవుతుంది. ఓకేనా, +6 అవుతుంది ఇది. సో మనకు కర్లీ బ్రాకెట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఓన్లీ స్క్వేర్ బ్రాకెటే ఉంది ఇప్పుడు. సో 2 మైనస్ 2 + 6 ఎంత అండి 8, కర్లీ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్డ్. సో ఇక్కడ ఏముంది మనకు మైనస్ లేదు కాబట్టి ఏమని దాని అర్థం +8 అని అర్థం. సో బ్రాకెట్ వెలుపల మైనస్ ఉంది, బ్రాకెట్ లోపల ప్లస్ ఉంది. సో ఏమవుతుంది మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందండి మైనస్ అవుతుంది. సో 2 minus 8 is equal to
-2 లో నుంచి +2 పోతే ఎంత? -6. సో అవర్ ఆన్సర్ ఈజ్ -6 ఓన్లీ. ఓకేనా? సో -6 అవుతుందండి, 8 కాదు, +6 కూడా కాదు. ఓకే, కేవలం -6 మాత్రమే అవుతుంది. -2 కాదు, +6 కూడా కాదు. ఓకేనా? +6 కూడా కాదు, -2 కాదు, -4 కాదు. సో చెక్ చేసుకోండి, క్లియర్ గా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఏ స్టెప్ లోనైనా మీకు డౌట్ ఉంటే ఆస్క్. ఓకేనా? ఇన్ కేస్ ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? సే yes or no. If you have any doubts, please ask me, I will clarify. సో ఎక్కడైనా డౌట్ ఉందా? సే yes or no, nobody will reply. సో ఏమైనా అర్థం చేసుకోవాలి, అర్థమైందా లేదా? క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. సో చూసుకోండి ఒకసారి క్లియర్ గా అకార్డింగ్ టు ద బాట్మస్ మీరు ఏం చేస్తున్నారో స్టెప్ బై స్టెప్ చూసుకొని తర్వాత చేసుకోండి. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ ప్రాబ్లం కదా, నెక్స్ట్ వన్. 100 into 10 minus 100 plus 2000 divided by 100 is equal to what? చేయండి. సో 1 minute టైం తీసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే ప్రాబ్లమ్స్ అన్నిటికీ డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ కి కూడా డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లమ్స్ కూడా 1 minute అనేది మోర్ దాన్ ఎనఫ్ అండి. ఓకేనా? ప్రతి ప్రాబ్లం కి 1 minute అనేది మోర్ దాన్ ఎనఫ్. సో లెస్ దాన్ 1 minute లో మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో మీకు ఒక ఐడియా ఉంటూ వచ్చింది కదా ఇప్పుడు. సో 1120 కొందరు, 920 అని కొందరు ఇస్తున్నారు. ఓకే, చేయండి. ఓకే, 880, 880, 920, 1120. సో ఈ 3 ఆన్సర్స్ అనేటివి మనకు రిపీట్ అవుతున్నాయి. ఓకే, లీవ్ ఇట్. ఓకే, లీవ్ ఇట్. ఒకసారి వినండి. ఇప్పుడు వరకు మీరు సాల్వ్ చేశారు కదా, ఇప్పుడు ఒకసారి వినండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఈ 3 ఆప్షన్స్ లోనే ఉంది ఆన్సర్. సో రాంగ్ చేసిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుందరు దాన్ని. ఓకేనా? 100 into 10 minus 100 plus 2000 divided by 100. సో అకార్డింగ్ టు ది బాట్మస్ మనం ఫస్ట్ ఇక్కడ డివిజన్ అనేది సాల్వ్ చేయాలి. ఓకేనా? డివిజన్ అనేది సాల్వ్ చేయాలి. మల్టిప్లికేషన్ అనేది డివిజన్ తర్వాత ఉంది. హాఫ్ ఉంటే మనం డివిజన్ కంటే ముందు చేసేవాళ్ళం. ఇక్కడ ఇంటూ అంటే దాని అర్థం ఏంటి? డివిజన్ తర్వాత కదా. సో ఫస్ట్ డివిజన్ చేద్దాం. సో 2 zeros విల్ గెట్ క్యాన్సిల్. సో 2000 అనేది 100 తో ఎన్ని టైమ్స్ పోయింది మనకు? 20 టైమ్స్ పోయినట్టు. సో 100 into 10 minus 100 plus 20. ఓకేనా? సో ఇంటూ అనేది ఫస్ట్ చేయాలి. ఇంటూ మైనస్ ప్లస్ ఉంది. సో మల్టిప్లికేషన్ ఫస్ట్ చేస్తాం. ఇప్పుడు 100 into 10 1000 minus 100 plus 20. ఓకేనా? సో చూడండి, మైనస్ ఫస్ట్ చేసినా, ప్లస్ 20 ఫస్ట్ చేసినా, మైనస్ చేసినా, ప్లస్ చేసినా ఒకటే అని చెప్పాను. ఏదైనా లాస్ట్ లో అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏదైనా సాల్వ్ చేసుకోవచ్చు మనం. ఏదర్ అడిషన్ అయినా ఫస్ట్ చేయొచ్చు, లేకపోతే సబ్ట్రాక్షన్ అయినా చేయొచ్చు. సపోజ్ మీరు అనుకున్నట్టు అకార్డింగ్ టు ది బాడ్మసే వెళ్దాం. సో ప్లస్ చేద్దాం ఫస్ట్. సో ఇది ప్లస్ వాల్యూనే, ఇది ప్లస్ వాల్యూనే. సో 1000 plus 20 ఏమవుతుంది? 1020 అవుతుంది. మైనస్ 100. సో 1020లో 100 పోతే ఎంత అండి? 920నే కదా. ఓకేనా? 920నే కదా. సో చూడండి, 1020లో నుంచి 100 తీసేయండి, ఎంత వస్తుంది? 0, 2. సో 10లో 1 పోతే 9. సో 920 అవుతుంది. ఓకేనా? 920 అవుతుంది. ఇన్ కేస్ మనం ఈ విధంగా చేసినా ఒకే అవుతుంది. 1000లో 100 పోతే ఎంత అండి? 900. 900 plus 20 ఎంత? 920. సో అవర్ ఆన్సర్ ఈజ్ 920 అవుతుంది. 880 అనేది రాంగ్. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏ విధంగా 880 అవుతుంది మీకు? ఫస్ట్ 2000 డివైడెడ్ బై 100 చేసుకోండి. 2 zeros విల్ గెట్ క్యాన్సిల్. 20 మిగులుతుంది మనకు. ఓకేనా? సో 100 into 10 1000 అవుతుంది. 1000 minus 100 ఎంత అవుతుంది? 1000లో నుంచి 100 తీసేస్తే 900 కదా. 900 ప్లస్ రిమైనింగ్ ఎంత ఉంది మనకు? 20. 900 ప్లస్ 20 ఎంత? 920 కదా. సో ఇదేమైనా డిఫికల్టీ క్వశ్చనా మీకు? సో ఇదే క్వశ్చన్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది. సో మీరు 880 అనేది ఆప్షన్ కూడా ఉంది మీకు. సో మీరు 880 పెట్టారని అనుకోండి ఎగ్జైట్మెంట్ లో, సో రాంగ్ అవుతుంది. సో 920 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 970 కూడా కాదు. ఓకే,
సో 920. సో చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్. 1 3/4 ప్లస్ 5 1/3 ప్లస్ 3 2/5. సో చూడండి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఈ విధంగా ఇచ్చారనుకోండి, ఏ విధంగా చేయాలనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. 2 ways లో మనం డిస్కస్ చేయొచ్చు. ఒకటి జనరల్ ప్రొసీజర్, ఒకటి మనకు షార్ట్ కట్ ప్రొసీజర్ డిస్కస్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పటి వరకు అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మన వరకు అయితే రాలేదు. సో వేరే స్టేట్ లో అడిగారు. సో ఇన్ కేస్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ వెరీ జనరల్ ప్రొసీజర్ చూద్దాం. ఓకేనా? సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కదా, ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కదా. సో చూడండి, 1 3/4 ప్లస్ 5 1/3 ప్లస్ 3 2/5. ఓకే, ఈ విధంగా ఉంది. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఉన్న వాటిని ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేసుకోండి. సో 4 into 1 4, 4 plus 3 7. సో 7/4 అవుతుంది. ఓకేనా? సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఉన్న వాటిని ఈ విధంగా ఫ్రాక్షన్స్ లోకి చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. చూడండి, 4 1 4, 4 plus 3 7. సో 7/4 ప్లస్ అట్ ది సేమ్ టైం దీన్ని కూడా చేసుకోండి అలాగా. 3 5 15, 15 plus 1 16. సో 16/3 ప్లస్ 5 3 15, 15 plus 2 17. సో 17/5. సో మనకు ఫస్ట్ ఈ విధంగా సాల్వ్ చేసుకున్నప్పుడు ఫ్రాక్షన్స్ లెక్క మార్చుకున్నాం కదా. ఫ్రాక్షన్స్ లెక్క మార్చుకున్న తర్వాత డినామినేటర్ లో ఉన్న వాటికి ఎల్సిఎం కనుక్కోవాలి. సో డినామినేటర్ లో ఏమేమి ఉన్నాయి మనకు, 4 3 5. ఈ 3 వాటికి మనము ఎల్సిఎం కట్టాలి. సో చూడండి, ఏ వాల్యూస్ అయినా కానీ మనం ఎల్సిఎం కట్టేటప్పుడు హైయెస్ట్ వాల్యూ తీసుకోండి. హైయెస్ట్ వాల్యూ అనేది ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ వాల్యూని రిమైనింగ్ వాల్యూస్ కంప్లీట్ గా డివిజిబుల్ చేస్తున్నాయి అనుకోండి, హైయెస్ట్ నెంబర్ అనేది మనకు ఎల్సిఎం అవుతుంది. ఇన్ కేస్ డివిజిబుల్ కాకపోతే, సో చూడండి, ఏ వాల్యూ డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఎల్సిఎం, 4 3 12, 12 5 60. సో ఎల్సిఎం వచ్చేసి 60 అవుతుంది. ఓకేనా? కసాగ్ వచ్చేసి 60 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ విన్న వాళ్ళు కానీ లేకుంటే అర్థమెటిక్ మీద, బేసిక్ అర్థమెటిక్ మీద సమ్ ఐడియా ఉన్న వాళ్ళకు అవసరం లేదు. అసలు బేసిక్ అర్థమెటికే టచ్ లేని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా వినండి. ఈ 16 ఏం చేయాలంటే మనం ఇప్పుడు డినామినేటర్ లో ఉన్నాయి కదా, వీటితో ఎన్ని టైమ్స్ కి పోతున్నాయి అనేది చూసుకోవాలి. 60 అనేది 4 తో ఎన్ని టైమ్స్ కి పోతుందండి, 15 టైమ్స్ కి పోతుంది. ఓకేనా? 15 టైమ్స్ కి పోతుంది. 15 4 60 కాబట్టి ఈ 15 ఏం చేయాలి, న్యూమరేటర్ లో ఏదైతే ఉందో దానితో మల్టిప్లై చేయాలి. అంటే 15 into 7 ప్లస్ 60 అనేది 3 తో ఎన్ని టైమ్స్ పోతుంది, 20 టైమ్స్ కి. ఓకేనా? 20 టైమ్స్ పోతుంది. ఈ 20ని దేంతో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ లో ఏముంది మనకు 16 ఉంది. సో 20 into 16 ప్లస్ నెక్స్ట్ 60 అనేది 5 తో ఎన్ని టైమ్స్ పోతుందండి, 12 టైమ్స్ పోతుంది. 12 5 అన్న 5 12 అన్న ఒకటే కదా. ఓకేనా? 12 టైమ్స్ కి 12 5 60 కదా, 5 12 అన్న ఒకటే. సో 12 5 60 అనేది 5 తో 12 టైమ్స్ పోతుంది. 12 ని దేంతో మల్టిప్లై చేయాలి, 17 తో. ఓకేనా? న్యూమరేటర్ లో ఉన్న దాంతో. సో 12 into 17. సో ఇది ఈ స్టెప్ కనుక అర్థమైంది అనుకోండి, రిమైనింగ్ క్లియర్ గా మనకు సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? సో ఇది మాత్రం క్లియర్ గా ఒకసారి మీరు గమనించండి. ఓకేనా? ఇక్కడ మీకు అర్థమైంది అనుకోండి, బిగినింగ్ లో ఉన్న వాళ్ళకు మిగతాదంతా నథింగ్ అండి. ఇంకా చూడండి, 15 7 ఎంత, 105 ప్లస్ 16 20 ఎంత, 20 16 అన్నా 16 20 అన్నా ఒకటే కదా, 320 అవుతుంది. నెక్స్ట్ 17 into 12 ఎంత అండి, 17 2 34. ఓకేనా? రఫ్ లో చేసుకున్నాం ఇక్కడ 34, 4 క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 17 1 17, 17 ప్లస్ 3 20. సో 204 అవుతుందండి. ఓకేనా? 204 అవుతుంది డివైడెడ్ బై 60. ఓకేనా? డివైడెడ్ బై 60. సో ఇప్పుడు చూడండి, 105 ప్లస్ 320 ప్లస్ 204 ఎంత అవుతుంది మనకు, 5 plus 4 9, 2 1 plus 3 4, 4 plus 2 6, 629 అవుతుంది. సో 629 డివైడెడ్ బై 60. మనకు ఫ్రాక్షన్స్ లో ఇస్తే 629/60 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఇచ్చారనుకోండి ఏమవుతుంది, 629 ని మనం ఈ విధంగా చేసుకున్నాం. 60 10 600, రిమైండర్ ఏం మిగులుతుంది, 29. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనము, 10 29/60, 10 29/60. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో అయితే ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. ఫ్రాక్షన్స్ లో అయితే 629/60
60 వస్తుంది. సో ఇంకో విధంగా రావచ్చా ఆన్సర్? రావచ్చు. ఏ విధంగా రావచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఫైనల్ ఆన్సర్ అనేది ఇదే అండి. 1029/60 అయినా కరెక్టే, 629/60 అన్నా కరెక్టే. జస్ట్ 629/60ని మనం సింప్లిఫై చేస్తే 1029/60 వచ్చింది. ఇది మనకు ఇన్ జనరల్ ప్రొసీజర్. ఓకేనా, నార్మల్ ప్రొసీజర్ ఇది. సో ఈ ప్రొసీజర్ అర్థమైంది కదా అందరికి? ఓకే, ఈ ప్రొసీజర్ అర్థమైంది కదా అందరికి? ఇప్పుడు చూడండి, కొంచెం అంటే షార్ట్ కట్ లో నేను జనరల్ గా మనకు షార్ట్ కట్ మెథడ్ లో నేను ట్రై చేసినది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సింపుల్ వేలో టైం సేవ్ అయ్యే విధంగా నాకు నచ్చినట్టు నేను చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చితే ఫాలో అయిపోండి. ఓకేనా, లేకపోతే జనరల్ ప్రొసీజరే ఫాలో అయిపోండి. సో చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నానంటే దీన్ని, అయ్యో ఇక్కడ అంతా రఫ్ అయిపోయింది, ఒక్క నిమిషం వెయిట్. ఓకే, ఇప్పుడు చూడండి, షార్ట్ కట్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే జనరల్ ప్రొసీజర్ ఫాలో అయిపోండి. సో ఏముంది మనకు ప్రాబ్లం? 1 3/4 ప్లస్ 5 1/3 ప్లస్ 3 2/5 ఈ విధంగా ఉంది కదండి. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఫ్రాక్షన్ లో ఉన్న వాల్యూస్ ను ఆ విధంగా పెట్టండి. రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి? ఇక్కడ వచ్చేసి 1 ఉంది, ఇక్కడ వచ్చేసి 5 ఉంది, ఇక్కడ వచ్చేసి 3 ఉంది. సో ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసుకోండి. 1 ప్లస్ 5 ప్లస్ 3, ఓకేనా, ప్లస్ 3/4, ఫ్రాక్షన్స్ అన్ని ఒక బ్రాకెట్ లో రాసుకోండి. 3/4 ప్లస్ 1/3 ప్లస్ 2/5. ఓకే, సో 1 ప్లస్ 5 ఎంత? 6, 6 ప్లస్ 3 ఎంత? 9, 9 ఈ విధంగా రాసుకోండి. సో ప్లస్ బ్రాకెట్ లో ఏముంది మనకు? 3/4 ప్లస్ 1/3 ప్లస్ 2/5 ఉంది. ఓకే, సో మనకు డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ కి ఎల్సిఎం కట్టాలి. సో 4, 3, 5 అనే వాల్యూస్ కి ఎల్సిఎం ఎంత వస్తుందండి? 60 వస్తుంది. ఆల్రెడీ కనుక్కున్నాం మనం 60. సో రిమైనింగ్ ప్రాసెస్ తెలుసు కదా మనకు. 60 అనేది 4 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 15 టైమ్స్ కి. సో 15 × 3 45. 15 3 ఎంత? 45 ప్లస్ 60 అనేది 3 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 20 టైమ్స్ కి. న్యూమరేటర్ లో ఉన్న దాంతో మల్టిప్లై చేయాలి కాబట్టి 20 × 1 20 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 5, ఇది 15 కాదు. ఓకేనా, 5 ఇది చూడండి, 2/5 కాబట్టి ఇది 5 అనమాట. 60 అనేది 5 తో ఎన్ని టైమ్స్ పోతుందండి? 12 టైమ్స్ పోతుంది. 12 5 జన్నా 5 12 జన్నా ఒకటే, 12 టైమ్స్ పోతుంది. సో 12 × 2 24. ఓకేనా, ఈ విధంగా వచ్చింది కదా. 9 ఇక్కడ ప్లస్ అయినా పెట్టుకోండి, లేకపోతే మామూలుగా అయినా రాసుకోండి. ఆటోమేటిక్ గా మనం ప్లస్ చేయాల్సింది కదా. సో ఇక్కడ 24 ప్లస్ 20 44, 44 ప్లస్ 45 44 ప్లస్ 45 అంతే కదా. చూడండి, 20 ప్లస్ 24 44 అవుతుంది. 44 ప్లస్ 45 89 అవుతుంది. ఓకేనా, 89/60. ఓకేనా, 89/60 ఇదైనా మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, కావాలంటే దీన్ని సింప్లిఫై చేయండి, ఎగ్జాక్ట్ గా ఇదే వస్తుంది. చూడండి, 69 ఎంత అండి? 540. ఓకేనా, 540 ప్లస్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఫ్రాక్షన్స్ లే కన్వర్ట్ చేసుకున్నాం. 69లో 540 ప్లస్ 89 ఎంత అండి? 9. 4 ప్లస్ 8 ఎంత? 12. 5 ప్లస్ 1 ఎంత? 6. 629 డివైడెడ్ బై 60. ఓకేనా, సో ఈ 989/60ని ఈ విధంగానే రాయొచ్చు. 629/60ని 1029/60 అన్నా రాయొచ్చు. సో మనకు ఆప్షన్స్ లో ఈ ఆప్షన్ ఉన్నా మనకు ఆన్సర్ కరెక్టే అవుతుంది. 1029/60 ఉన్నా కరెక్టే అవుతుంది. 989/60 ఉన్నా సేమ్ వాల్యూ కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవుతుంది. ఈ 3 వాల్యూస్ లో ఒక వాల్యూ అనేది మీకు ఆప్షన్స్ లో ఉంటుంది. ఓకేనా, సో మనకు 629/60 ఇచ్చి 1029/60 ఇచ్చి 989/60 ఇచ్చి చివరి ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇచ్చారు అనుకోండి, మనకు ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అవుతుంది. మీరు చేసినప్పుడు ఈ మెథడ్ లో చేసినప్పుడు 629/60 వచ్చింది అనుకోండి, అరే ఆన్సర్ మనకు చేసిన వెంటనే వచ్చింది, ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఉందని ఫస్ట్ ఆప్షన్ కి బబుల్ చేయొద్దు, చెక్ చేయండి ఆప్షన్స్. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. ఓకేనా, సింప్లిఫై చేస్తే ఇది కూడా వస్తుంది. కాబట్టి మనకు 3 ఆప్షన్స్ వచ్చేసి ఆన్సర్ అవుతాయి ఒక్కొక్కసారి. సో మీరు చెక్ చేసుకొని ఒకసారి సాల్వ్ చేసుకోండి. ఓకే, సో తొందరపడి ఆన్సర్ పెట్టద్దు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 629/60 అవ్వచ్చు. ఓకేనా, 1029/60 అన్న సేమ్ వాల్యూనే వస్తుంది. 989/60 అయినా కూడా సేమ్ వాల్యూనే వస్తుంది. ఓకే, క్లియర్ కదండి? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్?
క్లియర్ గా అర్థమైందా? సో ఈ క్వశ్చన్ కనుక మీకు క్లియర్ గా అర్థం అవుతే ఫర్దర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ నేను ఫాస్ట్ గా చెప్పినా మీరు క్యాచ్ చేయగలరు అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు స్ట్రక్ అయ్యారనుకోండి, ముందు పోయే ప్రాబ్లమ్స్ ఏమీ అర్థం కావు. కాబట్టి ఇది అర్థం కాకపోతే అడగండి, ఇంకొకసారి అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు సార్ మేము మాకు క్లియర్ గా అర్థమైందంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? సే సార్ నో. క్లియర్ అయిందా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది మీరు చేయగలరా? ఇప్పుడు చేయగలరా? ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకేనా? ఈ క్వశ్చన్ కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు చేద్దరు కానీ. ఓకేనా? ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఒక 1 minute తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం ఎంత మందికి అర్థమైంది అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. ఓకేనా? ఈ ఆన్సర్ కరెక్ట్ గా చేశారనుకోండి, మీకు క్లియర్ గా అర్థమైనట్టు. ఓకేనా? సో చేయండి, మీకు రైట్ వచ్చినా రాంగ్ వచ్చినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక 1 minute తర్వాత. సో సాల్వ్ చేయండి. ఏదర్ జనరల్ ప్రొసీజర్ అర్థమైంటే జనరల్ ప్రొసీజర్ లోనే చేయండి. షార్ట్ కట్ అర్థమైంటే షార్ట్ కట్ లోనైనా చేయండి. రెండు అర్థమైంటే బెటర్ టు సెకండ్ మెథడ్. ఓకేనా? బెటర్ టు గో విత్ సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్ లో చేయడం బెటర్. మనకి ఎంతో కొంత టైం అనేది సేవ్ అవుతుంది కదా. చేసిన వాళ్ళు చెప్పండి, ఫస్ట్ మెథడ్ లో చేశారా సెకండ్ మెథడ్ లో చేశారా? ఓకే, వన్ నాట్ 7/3 కొందరికి వచ్చింది. ఓకేనా? 107/3 కొందరికి వచ్చింది. ఓకే, 35 2/3 కొందరికి వచ్చింది. ఓకే, ఇంకా కొందరికి ఏమొచ్చింది? 70 కొందరికి, 32 కొందరికి వచ్చింది. 50/52/3 కొందరికి వచ్చింది. ఓకేనా? సో డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తున్నారు. 70 కొందరికి, 32 కొందరికి. సో చూడండి ఏ విధంగా ఇస్తున్నారు అనేది. అందరికీ ఒకటే ఆన్సర్ వస్తే అప్పుడు మీరు ప్రతి ఒక్కరికి అర్థమైనట్టు. 45 4/6 కూడా కొందరికి వచ్చింది. 45 4/6. 45 4/6. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 2 2 4 2 2 2 3 అంటే 45 2/3 వచ్చినట్టు మీకు. ఓకేనా? సో ఈ విధంగా మీ ఆన్సర్స్ వచ్చాయి. ఓకేనా? ఈ విధంగా మీ ఆన్సర్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు లీవ్ ఇట్ అండి, చేయొద్దు, ఇంకా సాల్వ్ చేయొద్దు. అయిపోయింది, మీ టైం అయిపోయింది. జస్ట్ వినండి. ఓకేనా? జస్ట్ వినండి. కరెక్ట్ వచ్చిన వాళ్ళు మీకు తెలిసిపోతుంది అప్పుడు ఏదనేది ఆన్సర్. సో చూడండి ఎంతమంది ఎక్కడ రాంగ్ చేశారనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ లీవ్ ఇట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ మనము ఫస్ట్ మెథడ్ కొంచెం లెంతీగా ఉంది కాబట్టి సెకండ్ మెథడ్ చేయడం బెటర్, రైట్? సో సెకండ్ మెథడ్ చూద్దాం. సో 20 ప్లస్, ఎందుకంటే ఈ వాల్యూస్ ని ఫస్ట్ నోట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, 20 ప్లస్ 30 మైనస్ 15, రైట్? -15. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్లస్ అన్న పెట్టుకోండి, లేకుంటే మామూలుగా అయినా నోట్ చేసుకోండి. 1/2 ప్లస్ 1/3. ఓకే, ఇక్కడ చూడండి మీరు ఏం రాసుకుంటారు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాసుకుంటారండి? -1/6 రాసుకుంటారా? చూడండి ఏ విధంగా రాసుకుంటారు? ఇక్కడ -1/6 రాసుకోండి. ఓకే, చూడండి ఇప్పుడు ఏమవుతుంది? 20 ప్లస్ 30 50. 50 మైనస్ 15 35 అవుతుంది. ఓకేనా? 35 అవుతుంది. చూడండి, ఓకే 35 అవుతుంది. ప్లస్ మనకు ఎల్సిఎం ఏమవుతుందండి? 2, 3, 6 ఉంది. సో 6 అనేది హైయెస్ట్ నెంబర్. 6 అనేది హైయెస్ట్ నెంబర్ కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ కంప్లీట్ గా డివిజిబుల్ అవుతాయా లేదా? అవుతాయి. 2 3 6, 3 2 6. కాబట్టి మన ఎల్సిఎం వచ్చేసి 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, 6 అనేది 2 తో ఎన్ని టైమ్స్ పోతుందండి? 3 టైమ్స్ కి. సో న్యూమరేటర్ లో ఎంత ఉంది? 1. సో 3 1 3 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. 6 అనేది 3 తో ఎన్ని టైమ్స్ పోతుందండి? 2 టైమ్స్ కి. 3 2 6 కాబట్టి న్యూమరేటర్ లో 1 ఉంది, 1 తో మల్టిప్లై చేయండి. 2 1 2. మైనస్ ఉంది కాబట్టి మైనస్. 6 1 6. 6 అనేది 6 తో 1 టైం కి పోతుంది కాబట్టి 1 × 1 1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎంత అవుతుందండి? 35
ప్లస్ 3 + 2 ఎంత 5, 5 - 1 ఎంత 4 డివైడెడ్ బై 6. సో ఇది సింప్లిఫై చేసుకోవచ్చు కదా మనం. 2 2 జా 4, 2 3 జా 6 అంటే మనకి ఎంత వస్తుంది 35 2/3 వచ్చింది. ఇది ఆన్సర్. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కదా, దీన్ని ఫ్రాక్షన్స్ లే కన్వర్ట్ చేద్దాం. ఓకేనా. 35 × 3 ఎంత అండి 105 కదా, 33 జా 90, 5 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 5 3 జా 15, 90 + 15 105, 105 + 2 ఎంత 107. సో 107 డివైడెడ్ బై 3. ఓకేనా. 107 డివైడెడ్ బై 3. సో మన ఆన్సర్ వచ్చేసి 35 2/3 అయినా కరెక్టే, 107/3 అయినా కరెక్టే. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ జనరల్ ప్రొసీజర్ లో చేద్దామా వద్దా? జనరల్ ప్రొసీజర్ లో చేద్దామా వద్దా? సో రిమైనింగ్ చేసిన వాళ్ళన్నీ రాంగ్ అండి, రిమైనింగ్ రాంగ్. ఇంకా అవసరం లేదనుకుంటా. చేయాలా? కొద్దిమంది ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది మెంబర్స్ నో అంటున్నారు. 2 3 మాత్రమే చేయండి అంటున్నారు అనమాట. సో చేయాలా వద్దా అనేది చెప్తే నేను చేస్తానండి. ఓకే. ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది మెంబర్స్ నో, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి అంటున్నారు. సో చెప్తున్నానండి, ఫ్రాక్షన్స్ లో ఈ విధంగా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈ విధంగానే సాల్వ్ చేయండి మీరు. ఓకేనా. నార్మల్ మెథడ్ లో కూడా చేయొచ్చు, బట్ నార్మల్ మెథడ్ లో టైం అనేది టైం టేకింగ్ అండి. కాబట్టి సెకండ్ మెథడ్ ఈ విధంగానే చేసుకోండి మీరు. ఓకేనా. ఈ విధంగానే చేసుకోండి. ఓకే. ఇన్ కేస్ ఎవరైనా నోట్ చేసుకోకపోయింటే బెటర్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్ అండి. నెక్స్ట్ వన్, 1/2 1/3 plus 1/1 3/4 is equal to what? సో చూడండి, ఇన్ కేస్ ఎవరైనా చేయగలిగితే చేయండి, లేకపోతే నేను చేస్తాను, జస్ట్ వినండి. 1 సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదండి, దీన్ని ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేసుకుందాం. 3 2 జా ఎంత 6, 6 + 1 ఎంత 7, సో 7/3 అవుతుంది. ఓకేనా. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ 1 చూడండి 1 3/4 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్, దీన్ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకుందాం. 4 1 జా 4, 4 + 3 7, సో 7/4. ఓకేనా. 7/4. సో చూడండి 1 ఈ ఫ్రాక్షన్ లో ఉన్న వాల్యూ, ఓకేనా, ఈ డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ వచ్చేసి న్యూమరేటర్ లోకి వస్తే ఏమవుతుంది, ఇంటూ ఫ్రాక్షన్ వచ్చేసి రివర్స్ అవుతుంది. సో 1 × 3/7 ప్లస్ 1 ఇంటూ డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ పైకి వస్తే ఏమవుతుందండి, ఇంటూ రివర్స్ అవుతుంది 4/7. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందండి 1 × 3 3, సో 3/7 ప్లస్ 1 × 4 4, 4/7. ఓకేనా. సో 3/7 ప్లస్ 4/7 ఏమవుతుందండి 7/7 అవుతుంది కదా. ఓకేనా. 7/7 అవుతుంది కదా. సో ఏ విధంగా అంటే చూడండి 3/7 ప్లస్ 4/7 వచ్చేసి 7/7 అవుతుంది. మీరు ఎల్సిఎం కనుక్కున్నా ఎల్సిఎం 7 వస్తుంది. ఓకేనా. ఎల్సిఎం 7 వస్తుంది. 7 అనేది 7 తో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం కి. 1 × 3 ఏమవుతుంది 3 అవుతుంది. ప్లస్ 7 అనేది అగైన్ 7 తో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం కి. సో 1 × 4 4 అవుతుంది. సో 3 + 4 ఎంత 7 డివైడెడ్ బై 7. సో 7 అనేది 7 తో 1 టైం పోతుంది. 1/1 ఈజ్ నథింగ్ బట్ 1. సో అవర్ ఆన్సర్ వచ్చేసి 1 ఓన్లీ. ఓకే. 1 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అండి. నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మీరు టాస్క్ గా నోట్ చేసుకోండి. క్లాస్ ఇంతటితో వైండ్ అప్ చేసేద్దాం. ఓకేనా. సో ఎండ్ చేసేద్దామండి. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఈ ప్రాబ్లం వచ్చేసి జస్ట్ మీరు టాస్క్ గా తీసుకుంటారా తీసుకోండి, లేకపోతే నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ టాస్క్ తీసుకుంటే తీసుకోండి, లేకపోతే నేను టుమారో క్లాస్ లో ఈ క్వశ్చన్ నుంచే నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. సో అంతకంటే ముందు మీరు రేపటి క్లాస్ లోపల వీలైనంత త్వరగా 20 వరకు టేబుల్స్, ఓకేనా, 20 వరకు టేబుల్స్, 50 వరకు స్క్వేర్స్, ఓకేనా, 50 వరకు స్క్వేర్స్, ఓకే, 20 వరకు క్యూబ్స్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ 3 థింగ్స్ మీరు నేర్చుకుంటే చాలా హెల్ప్ అవుతుందండి. ఓకేనా. చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ దయచేసి ఈ 3 థింగ్స్ నేర్చుకోండి. మన క్యాలిక్యులేషన్ పార్ట్ లో చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు కూడా స్పీడప్ అవుతుంది అనమాట ప్రాబ్లమ్స్ వచ్చేసి. ఓకే. బాస్ మనం ఎంత ఎక్కువ ప్రాబ్లమ్స్ సింప్లిఫికేషన్, ఎంత ఎక్కువ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే అంత మ్యాథ్స్ అనేది క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది మనకు స్పీడ్ అవుతుందండి. ఓకే అండి. ఓకే, గ్రూప్ లో సెండ్ చేస్తానండి. ఓకేనా. ఓకే. ఓకే అండి. చాలా మంది ఆన్సర్ అయితే ఇచ్చారు 84 అని. 84 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకేనా? 84 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, హ్యావ్ ఎ నైస్ డే.